ఆ క్రియాశీలక పాత్ర పోషిస్తున్నటువంటి భౌతిక శాస్త్ర ఉపాధ్యాయులకు మరొకసారి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ, చాలా రకాలుగా టెక్నాలజీ పరంగా ఇవాళ సాంకేతిక అభివృద్ధి చెందింది. శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకొని ఎప్పటికప్పుడు పనాన్ని అప్డేట్ చేసుకొని మనకున్న విషయ పరిజ్ఞానాన్ని పిల్లవానికి చేరవేయడంలో మనం అప్డేట్ కావడానికి శిక్షణా కార్యక్రమాలు ఉపయోగపడతాయి. ఈ శిక్షణా కార్యక్రమాల ద్వారా మనకున్నటువంటి విషయ పరిజ్ఞానాన్ని పెంపొందించుకొని మనకి ఏమైనా చిన్న చిన్న అంశాలు అక్కడక్కడ ఉంటే అవి నివృత్తి చేసుకొని రిసోర్స్ పర్సన్ చెప్పే అంశాలను బాగా ఆకలింపు చేసుకొని తరగతి గదికి మనం సంసిద్ధులుగా ఉండాల్సిన అవసరం ఉన్నది. ముఖ్యంగా నేను మార్చి 14వ తేదీ నాడు ఇదే కరోనా మహమ్మారి మీద మాట్లాడుతూ శాసన మండలిలో ఒక మాట చెప్పిన, మీ సోదరునిగా మీలో ఒకటిగా మీకు గుర్తు చేయాల్సిన అవసరం ఉన్నది. ఈ భూమి పుట్టినటువంటి మనకు అనారోగ్యాన్ని కలిగించేటువంటి ఈగలు దోమలు ఎన్ని సంవత్సరాలైంది, వాటి జీవితకాలం ఎంత? కరోనా మహమ్మారి కూడా 15 రోజులు పోతుంది, 20 రోజులు పోతుంది, ఏదో పారాసిటమాల్ వేసుకుంటే పోతుంది అనే అంశాలు ఏవైతే ఉన్నాయో అవి సరియైనవి కావు. ఇది చాలా రోజులు మన ఇబ్బంది పెడుతుంది. మనం దీని గురించి నిశ్చితంగా పరిశీలించాల్సిన అవసరం ఉన్నదనే మాట శాసన మండలిలో పెద్దలు ఆనాడు సభలో ఉన్న రాష్ట్రంలో ఉన్నటువంటి మంత్రివర్గానికి ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకొని పోవడం జరిగింది. నిజంగా ఇవాళ అదే పరిస్థితిని మనం ఎదుర్కొంటున్నాం. కాబట్టి ముందుగా మీరు ఈ కరోనా బారి నుంచి మీ కుటుంబ సభ్యుల్ని మీరు మున్ముందు కూడా జాగ్రత్తగా ఉండమని చెప్పి పదే పదే మిమ్మల్ని కోరుకుంటూ, సమాజ పరంగా మన విద్యార్థుల పరంగా విద్యార్థుల తల్లిదండ్రుల పరంగా మనం దీన్ని గురించి అవగాహన కల్పించాల్సిన బాధ్యత మన అందరి మీద ఉందని చెప్పి విషయాన్ని కూడా మీకు తెలియజేస్తూ, ముఖ్యంగా ఎందుకంటే మనకు సమాజంలో ఏదైనా ఒక ఉపద్రవం వచ్చినప్పుడు ఉపద్రవాన్ని గురించి సమాజాన్ని చైతన్యపరచవలసిన బాధ్యత మన మీదనే ఉన్నది. మనం అనుకుంటేనే అది ప్రజల దాకా చేరే అవకాశం ఉంటుందనే విషయాన్ని కూడా మీ దృష్టికి తీసుకొని వస్తూ, తప్పకుండా మనం అందరం ఆ దిశగా కార్యముఖులు కావాల్సిందిగా ఈ సందర్భంగా మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను, తెలియజేస్తా ఉన్నాను. చాలా రకాలటువంటి విపత్తుల్లో మనం ఉపాధ్యాయులుగా మన పాత్రను పోషించి ఇవాళ విషయాల వారీగా చూసుకుంటే అనేక సందర్భాల్లో మన చైతన్యమే సమాజాన్ని చైతన్యపరిచింది. కానీ ఈ మధ్య కొంత ఇబ్బందులు ఏర్పడ్డా వాటిని అన్నింటినీ అధిగమించి సమాజాన్ని చైతన్యపరుచుకుంటూ పోయినట్టయితేనే మనం మన పాత్రను పోషించిన వాళ్ళమైతాం అనే విషయాన్ని మీ దృష్టికి తీసుకొని వస్తూ, భౌతిక శాస్త్ర విషయాలలో రసాయన శాస్త్ర విషయాలలో నేను ఎందుకంటే గణిత శాస్త్ర ఉపాధ్యాయుని చాలా కాలం పాటు నేను స్కూల్ అసిస్టెంట్ గా పనిచేసినప్పుడు 20 సంవత్సరాల పాటు ఫిజికల్ సైన్స్ టీచర్ లేడు. ఈ రెండు విషయాలను సమన్వయపరుచుకుంటూ నేను ఒక 22 సంవత్సరాలు స్కూల్ అసిస్టెంట్ గా పనిచేసిన ఆ అనుభవాన్ని మీకు తెలియజేస్తూ, పిల్లలు ఏ విషయమైతే సులభంగా అర్థమవుతుందో ఆ విషయాన్ని ఇంట్రెస్ట్ గా వింటాడు. మనకున్న ఇబ్బంది ఏంటంటే ఈ ఫిజికల్ సైన్స్ అనేది పిల్లవానికి తొందరగా అర్థం కాదు. కొంత కఠినమైన అంశాలతోటి గణిత శాస్త్రాన్ని కలిపి ఉంటారు కాబట్టి కొంత ఇంట్రెస్ట్ గా వినడానికి ఆసక్తి చూపడు. ఆ పిల్లవాన్ని మొట్టమొదలు తరగతి గదిలో యాక్టివేట్ అయ్యేటట్టుగా ఇంట్రెస్ట్ గా పాఠం వినేటట్టుగా వినాలంటే ఇంతకుముందు సోదరుడు ఏవైతే స్లైడ్స్ ద్వారా పాఠాన్ని బోధించినట్టయితే, కృత్యాల ద్వారా పాఠాన్ని బోధించినట్టయితే పిల్లవాడు చాలా బాగా తరగతి గదిలో వింటాడు అనే మాట ఏదైతే అనుకున్నామో ఆ రకంగా మనం బోధన చేయాల్సిన అవసరం ఉన్నది. దీంతో పాటు పూర్తిగా ప్రయోగాత్మకంగా వివరించినట్టయితే తప్పకుండా లేటెస్ట్ అంశాలు, లేటెస్ట్ గా సాంకేతిక పరిజ్ఞానం ఏదైతే అభివృద్ధి చెందుతున్నదో
ఎప్పటికప్పుడు పిల్లవాడికి చేరవేసినట్టయితే చాలా ఇంట్రెస్ట్గా వినడానికి అవకాశం ఉంటుంది. ఉదాహరణకు ఒక మాట చెప్పుకుందాం. ఇవాళ ఏ పిల్లవానికి చెప్పకున్నా సరే సెల్ ఫోన్ పరిజ్ఞానం ఎవరి ద్వారా పిల్లవాడు సేకరిస్తుండో, ఎవరి ద్వారా అవగాహన కల్పించుకుంటుండంటే అది ప్రశ్నలాగా మిగిలిపోయేటువంటి అంశం. 3 సంవత్సరాల పిల్లవాడు సెల్ ఫోన్ ఆపరేట్ చేస్తున్నాడు. అనేక అంశాలు మనలాంటి పెద్దలకు చెప్పేటువంటి స్థితిలో ఇలా పిల్లలు ఎదిగినారు. వాళ్ళు ఏ ఉపాధ్యాయుడు, ఏ గురువు వాళ్ళకి నేర్పిండో ఒకసారి మనం ఆలోచించినట్టయితే, ఎవరు నేర్పకున్నా సరే వానికి బాగా ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి నేర్చుకున్నాడు. సో మనం చేయాల్సిన పని మన సబ్జెక్ట్లో పిల్లవానికి ఇంట్రెస్ట్ కలిగేటట్టుగా చేసినట్టయితే పూర్తిగా అవగాహన చేసుకోవడానికి విద్యార్థి తనకు తానుగా నేర్చుకోవడానికి అవకాశం ఏర్పడుతుంది. అట్లా ఏర్పడాలంటే క్లాస్ రూమ్ ఇంట్రెస్ట్గా చేయాలి. ఫిజికల్ సైన్స్ మీద పిల్లవాడు ఇంట్రెస్ట్గా పాల్గొంటున్నాడు, ఇంట్రెస్ట్గా వింటున్నాడు, వినడానికి ఆస్కారం కలిగించేటువంటి ప్రయోగాలు కానీ, ప్రయోగశాల కానీ, తరగతి గది కానీ, లేటెస్ట్ సాంకేతిక విజ్ఞానాన్ని కానీ పిల్లవానిలో మనము జోడించినట్టయితే, పిల్లవానిలో మనం ఇమిడ్చగలిచినట్టయితే తరగతి గదిలో పిల్లవాడు యాక్టివ్గా పాల్గొంటాడు, ఆ విజ్ఞానాన్ని సంపాదించడానికి అవకాశం ఉంటుంది. దీంతో లెర్నింగ్ అవుట్కమ్స్ వస్తాయి, అసైన్మెంట్ వస్తుంది. మన ఇవాల్యుయేషన్ కూడా విద్యార్థి యొక్క ఎప్పటికప్పుడు ఇవాల్యుయేషన్ చేసినట్టయితే విద్యార్థి ప్రగతి పదంలో ముందుకు పోవడానికి అవకాశం ఉంటుంది. చాలా రకాలుగా సైన్స్ పరంగా, ప్రభుత్వ పరంగా, నేను శాసన మండలిలో కానీ నాకు వ్యక్తిగతంగా ఆర్థిక పరంగా ఏ అవకాశం ఉన్నా ప్రతి పాఠశాలల్లో మొదటి క్రైటీరియాగా ఒక గణిత శాస్త్ర ఉపాధ్యాయునిగా మోడల్ సైన్స్ ల్యాబ్ నెలకొల్పాలన్న ఆలోచనతో ఉన్నా. ఒక దురదృష్టం ఏంటంటే మీకు తెలియంది కాదు, గత 2 సంవత్సరాల నా సేవ ఈ ఎమ్మెల్సీ కాలంలో ఇంతవరకు మనకు శాసన మండలి ఫండ్స్ రాలే. ఆ 3వ సంవత్సరం అన్నా ప్రభుత్వం ఇవ్వాలని ఆలోచన కలగా అని చెప్పి భగవంతుని ప్రార్థిస్తూ తప్పకుండా మొట్టమొదటిగా జిల్లా సైన్స్ లో మా మహేందర్ గారు ఎప్పుడు అడుగుతుంటాడు, సిద్దిపేట జిల్లాలో సైన్స్ సంబంధించినటువంటి కార్యం సైన్స్ సెంటర్ పెట్టమని అంటా ఉంటాడు. ఆ రకంగా వారికి వాగ్దానం ఇచ్చిన, ఆ రకంగా నా అన్ని జిల్లాల్లో సైన్స్ సెంటర్లు పెడదాం, మోడల్ సైన్స్ ల్యాబ్లు పెట్టి మీకు మన విద్యార్థులకు ఒక మంచి విషయ పరిజ్ఞానం కలిగేటట్టుగా, మంచి పాఠాలు మనం కూడా అప్డేట్ అయ్యేటట్టుగా కార్యక్రమాలు నిర్వహించుకుందామని చెప్పి తెలియజేస్తూ, చాలా రకాలుగా మీతో మాట్లాడుతున్నప్పుడు నాకు ఒక ఆలోచన వస్తూ ఉంటుంది. ఎందుకంటే నేను గతంలో మండల విద్యాధికారిగా, జిల్లా నోడల్ అధికారిగా ఇటువంటి కార్యక్రమాలు నిర్వహించిన, పాల్గొనే అవకాశం లేదు అని అనుకున్నటువంటి వాడిని నేను ఉద్యోగానికి రాజీనామా చేసిన రోజు. కానీ ఈ రకంగా మీరందరూ మీ అందరి ఆశీస్సులతోటి నాకు శాసన మండలిలో పనిచేసే అవకాశం కల్పించారు. తప్పకుండా మీకు అందుబాటులో ఉండి మీరు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటానని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, సిద్దిపేట జిల్లాను విద్యాపరంగా ముందుంచాల్సిన బాధ్యత మన మీద ఉన్నది. అన్నిటికీ మించి మనం ఒక అదృష్టవంతులం. ఎందుకంటే ఇంకా ఈ తెలంగాణ సమాజంలో 30-40% కుటుంబాలు సామాజికంగా, రాజకీయంగా, ఆర్థికంగా ఎదగక చదువుకు దూరంగా ఉండి ఏకైతే మన సేవలు అవసరమో, ఏ కుటుంబాలైతే ఇంకా అభివృద్ధికి రావాల్సి ఉన్నాయో, చదువుకున్నటువంటి సమాజమే గొప్ప సమాజము, చదువుకున్న సమాజమే అభివృద్ధి చెందిన సమాజము, చదివే అన్నిటికీ మూలం అని చెప్పినటువంటి గౌరవ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ఆలోచనలకు అనుగుణంగా మనం మన సమాజాన్ని అభివృద్ధి చెందించాలంటే, మనకు చేతిన సహాయం చేయాలంటే ఒక సదావకాశం మన చేతుల్లో ఉన్నది. ఎందుకంటే ఆ కుటుంబాలకు చెందినటువంటి పిల్లలు మన పాఠశాలకి ఇంకా మన పాఠశాలలో చదువుతున్నారు. దాన్ని మన అదృష్టంగా భావించాలి. ఆ పిల్లల్ని ఆ కుటుంబానికి, ఆ సమాజానికి, మన తెలంగాణ రాష్ట్రానికి పనికిచ్చేటువంటి పౌరులుగా మనం తయారు చేయగలిగితే మన జీవితం బంగారు తెలంగాణ నిర్మాతల మైతము. నిజమైన బంగారు తెలంగాణ నిర్మాత ఎవరు అంటే ఉపాధ్యాయుడనే విషయాన్ని మీకు చేరవేస్తూ,
ఈ 20 రోజుల శిక్షణ కార్యక్రమాన్ని పూర్తిగా విజయవంతం చేసి ఈ జిల్లాను విద్యాపరంగా ముందుంచుతారని చెప్పి తెలియజేస్తూ కోరుకుంటూ ఈ అవకాశాన్ని నాకు ఇచ్చిన మిత్రులందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ ప్రతి భౌతిక శాస్త్ర ఉపాధ్యాయుడు అన్ని రకాలుగా ముందుగా ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆరోగ్యంగా బాగా ఉండాలని చెప్పి మీకు ఒక చిన్నపాటి సూచన, పాఠశాలలు ఎప్పుడు ప్రారంభిద్దాము, ప్రారంభిస్తే ఏ రకంగా ప్రారంభిద్దామనేటువంటి మీకున్న ఆలోచనలు నాతో పంచుకుంటే చాలా సంతోషపడతానని చెప్పి తెలియజేస్తూ ఆ రకమైన ప్రతిపాదన మా ప్రభుత్వానికి సమర్పిస్తానని చెప్పి తెలియజేస్తూ తప్పకుండా మునుముందు మంచి మన దగ్గరికి వస్తున్న పిల్లలు మునుముందు మంచి అభివృద్ధి దశలో రావడానికి మనందరం శాయశక్తుల ప్రయత్నిద్దామని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీకు అందరికీ హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తూ ముగిస్తున్నా. జై హింద్, జై తెలంగాణ. ఓకే, థ్యాంక్ యూ సార్. విష్ణు సార్ లైవ్ ఉండని ఒక 2 నిమిషాలు. థ్యాంక్ యూ సార్. ఎమ్మెల్సీ గారికి ధన్యవాదాలు. సో ఒక 2 నిమిషాలు మీ ముందు ఉంచాలనుకుంటున్నాను సార్. కొంచెం మీరు సమయం ఇవ్వాలని కోరుతా ఉన్నాను సార్. మా మిత్రులందరూ కూడా 272 మంది మిత్రులు ఆన్లైన్లో ఉన్నారు సార్. సో మీ దృష్టికి కొన్ని అంశాలు తేదలుచుకున్నాను సార్. నేను 2017 నాడు డిఎస్ఓగా బాధ్యత చేపట్టాను సార్. ఆ రోజు మీరు నోడల్ ఆఫీసర్గా ఉన్నారు. మీ యొక్క ఆశీస్సులో సహాయ సహకారాలతో నేను జిల్లాలో ఒక సైన్స్ అధికారిగా రావడం జరిగింది సార్. ఆనాడు కారు మబ్బులు చిమ్మ చీకట్లో ఉన్నటువంటి పరిస్థితులలో సైన్స్ కార్యక్రమాలు ప్రారంభించుకొని ఈరోజు రాష్ట్ర స్థాయిలో మరియు నేషనల్ లెవెల్ వరకు కూడా మన విద్యార్థులు ఉపాధ్యాయులు వెళ్ళడం జరిగింది సార్. జిల్లా, రాష్ట్ర స్థాయి, తర్వాత సదరన్ ఇండియా, తర్వాత నేషనల్ లెవెల్ ఇన్స్పైర్ రూపంలో విద్యార్థులు ఉపాధ్యాయులు అందరూ కూడా తమ యొక్క శక్తి సామర్థ్యాలను ప్రదర్శించడం జరిగింది సార్. దాంట్లో భాగంగా డిఓ గారి ఆదేశాల మేరకు తర్వాత ఒక కమిటీని పెట్టుకొని వివిధ జిల్లాలో ఉన్నటువంటి సైన్స్ సెంటర్లు అన్ని కూడా మేము విజిట్ చేశాం సార్. దాంట్లో భాగంగా రీజనల్ సైన్స్ సెంటర్ వరంగల్, కరీంనగర్ సైన్స్ సెంటర్, తర్వాత సంగారెడ్డి సైన్స్ సెంటర్, తర్వాత మనం సంగారెడ్డి సైన్స్ సెంటర్, తర్వాత బిల్రా సైన్స్ సెంటర్ హైదరాబాద్ విజిట్ చేయడం జరిగింది సార్. దానికి సంబంధించిన డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ కూడా రెడీగా ఉంది. నా యొక్క ముఖ్యమైన విన్నపం ఏంటంటే సార్, సిద్దిపేట జిల్లాకు అన్ని ఇచ్చారు సార్. అయితే మాజీ ఎమ్మెల్సీ పాత్ర సుధాకర్ రెడ్డి గారి నిధుల సహాయంతో టీటీఆర్సీ భవన్ మన సిద్దిపేటలో రూపుదిద్దుకుంది. మనం దాని అవసరాల రూపంలో వాడుకుంటున్నాం సార్. నేను రిక్వెస్ట్ చేసేది అంటే గోనపల్లి ముద్దుబిడ్డ, సిద్దిపేట నుంచి ఎదిగినటువంటి శాసన మండలి సభ్యులు, ఉపాధ్యాయ ఆశా జ్యోతి, మా ఆశా కిరణం, మా పెద్దన్న రఘుత్తమ్ రెడ్డి గారి యొక్క పదవీ కాలంలో, పదవీ హాయంలో ఖచ్చితంగా 100కు 100% సిద్దిపేటలో సైన్స్ సెంటర్ రావాలనేది మా ఉపాధ్యాయులందరి బలమైన కోరిక సార్. మేమేమంటున్నామంటే బిర్లా సైన్స్ సెంటర్ మనకి ఇండియా లోపల, ఉదాహరణకు తిరుపతి లోపల ఆనాడు సుజనా చౌదరి కేంద్ర సాంకేతిక సహాయ మంత్రిగా ఉంటే ఒక 100 కోట్ల రూపాయలతోని తిరుపతి సైన్స్ సెంటర్ పెట్టుకున్నారు సార్. తర్వాత ఎన్సీఆర్టీ ద్వారా ఢిల్లీలో ఒక సైన్స్ సెంటర్ ఉంది, కోల్కతాలో ఒక సైన్స్ సెంటర్ ఉంది. అట్లాంటి నమూనా సైన్స్ సెంటర్ మన సిద్దిపేటలో ఉండాలనేటువంటిది బలమైన కోరిక సార్. మీ ద్వారా అది చేరాలి, నెరవేరాలి అనేది మా ఉపాధ్యాయులందరి యొక్క ఆశ సార్. తప్పకుండా మీకు నిధులు ఎప్పుడు వచ్చినా మాకు పెద్దన్నగా, మా ఉపాధ్యాయుల ఆశా కిరణంగా ఖచ్చితంగా సిద్దిపేటలో మీ కర కమలముల చేత మన రాష్ట్ర మంత్రివర్యులు, ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు గారి సహకారంతో, ఎంపీ గారి సహకారంతో, ఎమ్మెల్సీ మీరైనటువంటి రఘుత్తమ్ మన పెద్దన్న గారి సహకారంతో సిద్దిపేటలో ఆధునిక అంగులతో 33 జిల్లాలో లేని విధంగా, కని విని ఎరుగని విధంగా సిద్దిపేటలో ఒక సైన్స్ సెంటర్ మేము చూడాలనుకుంటున్నాం సార్. ఆ కళ మీతోనే సాధ్యమైంది సార్. మీరు అనుకుంటే ఖచ్చితంగా నెరవేర్తనే మా నమ్మకం ఉంది. మీరు ఉపాధ్యాయునిగా చూసాం, హెడ్ మాస్టర్ గా చూసాం, ఎంఈఓగా చూసాం, ఒక నోడల్ ఆఫీసర్ గా మిమ్మల్ని దగ్గర నుంచి చూసాం. ఒక సంఘానికి, పెద్ద సంఘానికి ప్రాతినిధ్యం వహించి ఉమ్మడి జిల్లాను మీరు శాసించగలిగినారు. ఖచ్చితంగా మీ ద్వారా కూడా సిద్దిపేటలో ఒక సైన్స్ సెంటర్ వస్తుందని మేము నమ్ముతా ఉన్నాం సార్. ఆ ఆశ మీరు నెరవేర్చాలని కోరుతూ, మరి ఈ అవకాశం మాకు ఇచ్చి మమ్మల్ని ఉత్తేజపరిచి మమ్మల్ని కార్యోన్ముఖులు చేసిన మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాము. మా ఎఫ్ఈసీ పక్షాన మీకు కృతజ్ఞతలు తెలియజేస్తూ ముగిస్తా ఉన్నాను సార్. జై హింద్, జై విజ్ఞాన్ సార్. థ్యాంక్ యూ సార్. Thank you very much, sir. Sharing your valuable time and giving మంచి మెసేజ్ మాకు అందించి మమ్మల్ని ఉత్తేజపడుతున్నందుకు జిల్లా విద్యాశాఖ కార్యాలయం పక్షాన ఎమ్మెల్సీ పెద్దలు మాన్యులు రఘుత్తమ్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ ఏఎంఓ గారు. డాక్టర్ రమేష్ గారికి కూడా ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ సో మచ్. మరి
థ్యాంక్ యూ ఎమ్మెల్సీ గారికి ధన్యవాదాలు సార్. సార్ ఇప్పుడు ఓవర్ టు నాగరాజ్ సార్, ఓవర్ టు మన లక్ష్మీనాథం నిజామాబాద్ సార్. థ్యాంక్ యూ సార్. ఎమ్మెల్సీ సార్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఇంత టైం తీసుకొని మా ఉపాధ్యాయులకు మంచి సూచనలు ఇచ్చినందుకు ధన్యవాదాలు సార్. థ్యాంక్స్ అలా. సో ఎస్, నేను మళ్ళీ ఒకసారి స్క్రీన్ షేర్ చేస్తాను. మనము పిన్ హోల్ కెమెరాకు సంబంధించినటువంటి సిమ్యులేషన్స్ ని మనం ఇప్పటివరకు అబ్జర్వ్ చేయడం జరిగింది. ఆ తర్వాత పిన్ హోల్ కెమెరాకి సంబంధించినటువంటి ఏ విధంగా అసలు మనము పిన్ హోల్ కెమెరాని మరి మనము తయారు చేస్తాము అనేటువంటి అంశాన్ని ఒక 2 సెకండ్లలో మీకు చూపిస్తాను నేను. అంటే మనకు తయారు చేయడం తెలుసు, కానీ పిల్లలకు ఈ వీడియోని ఒక్కసారి చూపించినట్లయితే ఈజీగా మనకు మనము చూపించేటువంటి అవకాశం ఉంది. సో సార్, యూట్యూబ్ లింక్ను ఒకసారి మనము అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ పైన కింద ఒకసారి పిన్ హోల్ కెమెరాకు సంబంధించింది థింక్ ట్యాక్ వాళ్ళు ప్రిపరేషన్ చేసినటువంటి ఈ వీడియో చాలా బాగుంది. లాస్ట్కు టోటల్గా అయిపోయిన తర్వాత దీన్ని స్లైడింగ్ రూపంలో చూపించడం జరుగుతుంది. ఒకసారి మళ్ళీ తర్వాత మీరు చూస్తారని ఆశిస్తున్నాను సార్. సో ఈ రకంగా మనము పిన్ హోల్ కెమెరాని మనము ప్రిపరేషన్ చేస్తాము. సో నెక్స్ట్ ఓకే. సో
ఆ తర్వాత నెక్స్ట్ మనకు ఫెర్మాట్ ప్రిన్సిపల్ గురించి నిన్న మనం మాట్లాడడం జరిగింది. ఆ తర్వాత ఈ రిఫ్లెక్షన్ ఆఫ్ ప్లేన్స్ మిర్రర్ గురించి మనం ఈరోజు యూట్యూబ్ వీడియోలో కూడా చూడడం జరిగింది. ఆ తర్వాత దాని యొక్క టెస్ట్ గురించి మనము ఈరోజు మనం ఒకసారి చూద్దాం. కొలరాడో యూనివర్సిటీకి సంబంధించినటువంటి సైట్ ఉంది. ఒకసారి మనము వెరిఫికేషన్ ఆఫ్ లాస్ని మనం ఇప్పుడు అబ్జర్వ్ చేద్దాం. దాని యొక్క సిమ్యులేషన్స్ ఏ విధంగా ఉన్నాయి. ఫెట్కి సంబంధించినటువంటి దానిలో fet.colorado.edu దానిలో ఈ సిమ్యులేషన్స్ని మనము చూడవచ్చు. అంటే ఈ వెరిఫికేషన్ ఆఫ్ లాస్ని మనం అబ్జర్వ్ చేయడానికి, పరిశీలించడానికి దీనిలో బ్రహ్మాండమైనటువంటి టూల్ ఉంది. ఇందులో 4-5 రకాలుగా టూల్స్ ఉన్నాయి. మనం ఒక్కసారి ఇంట్రడక్షన్ పార్ట్ని చూసుకుందాం. ఆ తర్వాత ప్రిజమ్ మీద ఉన్నది, మోర్ టూల్స్ కూడా ఉన్నాయి. మనం ఒకసారి ఇంట్రడక్షన్ పార్ట్ని చూసినట్లయితే ఇక్కడ మనకు దీనిలో ఉన్నటువంటి మెటీరియల్ మనం ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. ఇక్కడ ఈ మధ్యలో ఉన్నటువంటి ఈ లైన్ కి పైన 2 మీడియంస్ ని మనము చూస్ చేసుకోవచ్చు. మన ఆప్షన్ ఉంది. సో ఇక్కడ పైనకు సంబంధించినటువంటి బాక్స్ ఇక్కడ రైట్ సైడ్ ఉంది. కింది దానికి సంబంధించినటువంటి బాక్స్ ఇక్కడ మనకు కింద ఉండడం మనం అబ్జర్వ్ చేయొచ్చు. అయితే పైన మనకు ఇక్కడ ఇండెక్స్ రీఫ్రాక్టెక్స్ కనబడుతున్నాయి. ఇక్కడ మెటీరియల్ మనం ఏం తీసుకుంటామో దాన్ని బట్టి ఇక్కడ రీఫ్రాక్టివ్ ఇండెక్స్ కూడా మనకు మారడం జరుగుతుంది. సో ఫస్ట్ ఇక్కడ మనం ఎయిర్ తీసుకుందాము. ఇక్కడ మనం అప్పర్ ట్రయాంగిల్ ఒకసారి క్లిక్ చేసినట్లయితే ఇందులో అన్ని రకాల మనకు మీడియంస్ మనం ఇక్కడ కనబడతా ఉన్నాయి. ఇక్కడ ట్రయాంగిల్ క్లిక్ చేస్తే మనకి ఎయిర్ కనిపిస్తుంది, వాటర్, గ్లాస్, మిక్స్ చేసే కష్టం మన ఇష్టం, మనం మార్చుకోవడానికి అవకాశంగా ఉన్నటువంటి ఈ మెటీరియల్స్ ఇక్కడ. తర్వాత ఇండెక్స్ ఆఫ్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్, దీన్ని మనం ఈ స్లైడర్ ని మనం ఒక్కసారి జరిపినట్లయితే ఒక్కసారి ఇక్కడ 1.000 ఉండడం మనం అబ్జర్వ్ చేయొచ్చు. నేను దీన్ని కొద్దిగా మూవ్ చేసినప్పుడు, రైట్ సైడ్ మూవ్ చేసినప్పుడు అబ్జర్వ్ చేయండి, 1.03 రాగానే ఇక్కడ మెటీరియల్ చేంజ్ అయింది, కస్టమ్ చేంజ్ అయింది చూడండి. ఆ తర్వాత మళ్ళీ అంటే మనం మార్చుకోవడానికి ఈజీగా. ఆ తర్వాత ఇంకా 1.04 నుంచి ఎక్కడ వరకు వాటర్ యొక్క 1.34 1.3334 అంటే ఇది వాటర్కి సంబంధించిన రిఫ్రాక్టివ్ ఇండెక్స్ కాబట్టి ఇక్కడ మనం స్లైడర్ని పెట్టొచ్చు. ఇంకొద్దిగా ముందుకు తీసుకెళ్ళినట్లయితే ఇక్కడ మనం కలర్ని మార్చడం అబ్జర్వ్ చేస్తా ఉన్నాం, వాటర్లోకి వెళ్ళిపోయినాం కాబట్టి. నెక్స్ట్ గ్లాస్లోకి మనం రిఫ్రాక్టివ్ ఇండెక్స్ 1.5 కాబట్టి ఇక్కడ గ్లాస్ దగ్గరికి రాగానే 1.5 రిఫ్రాక్టివ్ ఇండెక్స్ రావడం. గ్లాస్ కంటే ఇంకా తర్వాత కూడా మనం ఇంకా 1.5 కంటే ఎక్కువ ఉన్నటువంటి మెటీరియల్ కూడా మనకు ఉంది. అట్లా రీఫ్రాక్షన్ నోసుకోవడం, తగ్గించుకోవడం డిఫరెంట్ మెటీరియల్ ద్వారా మనకు ఈ పైన ఉన్నటువంటి మీడియంను మనం ఫస్ట్ చూస్ చేసుకోవాలి. సో ఇది పైన పార్ట్. ఆ తర్వాత కింది పార్ట్ కూడా సేమ్ అంతే. ఇక్కడ కూడా కింది ఉన్నటువంటి లేయర్లో కూడా మనము ఈ అప్పర్ ట్రయాంగిల్ క్లిక్ చేస్తే ఇక్కడ కూడా సేమ్ అట్లాంటివి మనకు మాట్లాడుతున్న అంశం రిఫ్లెక్షన్ ఆఫ్ ఎ లైట్ ఎట్ ఎ ప్లేన్ సర్ఫేస్. అంటే ప్లేన్ సర్ఫేస్ అని అనుకున్నప్పుడు రెండు కూడా ఎట్లా ఉండాలి అని అంటే సేమ్ మీడియంలో ఉండాలి. సో కాబట్టి దీన్ని నేను ఎయిర్లో తీసుకుంటున్నాను. ఆ తర్వాత ఇక్కడ కింద ఉన్నటువంటి మీడియంని కూడా నేను ఎయిర్ తీసుకుంటున్నాను. రెండు కూడా సేమ్ మీడియంలో ఉన్నప్పుడు మాత్రం మనకు రిఫ్లెక్షన్ అనేటువంటి ప్రాపర్టీస్ మనం ఈజీగా చూడవచ్చు. రిఫ్రాక్షన్ అనే విషయానికి వచ్చినప్పుడు మీడియంస్ పరంగా మనం తర్వాత నెక్స్ట్ 9th 10th క్లాస్లలో వచ్చినప్పుడు వాటి గురించి సేమ్ ఇదే సిమ్యులేషన్ తీసుకొని మళ్ళీ మనం ఎక్స్ప్లెయిన్ చేద్దాం. సో ఇక్కడ ఈ పక్కన ఉన్నటువంటి బాక్సెస్ అంశాల గురించి మనం నేర్చుకోవడం జరిగింది. ఈ పక్కన మనం ఒకసారి ఇక్కడ టార్చ్ లైట్ ఉంది. ఆ టార్చ్ లైట్ ని దగ్గర నేను కర్సర్ తీసుకుపోగానే ఆరోస్ 2 రావడం జరుగుతుంది. అంటే వి కెన్ మూవ్ ఐదర్ సైడ్, దిస్ సైడ్ ఆర్ దట్ సైడ్. ఈ 2 రకాలుగా మూవ్ చేయడానికి ఈజీగా ఉండేటట్టుగా నాకు ఆ టార్చ్ లైట్ ని కనబడుతుంది. ఆ టార్చ్ లైట్ మీద రెడ్ కలర్ బటన్ ఉంది. దాన్ని క్లిక్ చేయగానే లేజర్ లైట్ లాగా దాని నుంచి ఫోకస్ రావడం మనం అబ్జర్వ్ చేయొచ్చు. ఇంకోసారి క్లిక్ చేయగానే దాని నుంచి లైట్ లేజర్ బీమ్ అనేది పోవడం జరుగుతుంది. సో ఇది దీనికి సంబంధించింది. ఇక్కడ వర్టికల్ గా మనకు డాట్స్ కనబడతా ఉన్నాయి. ఇది నార్మల్ మనకు తెలిసిన విషయమే. ఆ తర్వాత వచ్చేటువంటి దీని నుంచి వచ్చేటువంటి బీమ్ రే లాగా రావాలా, లేకపోతే ఇప్పుడు రే మీద సైడ్ కి నేను చెక్ చేసిన కాబట్టి రే లాగా వచ్చింది. ఇన్ కేసు ఇక్కడ వేవ్ మీద క్లిక్ చేస్తే అది వేవ్ లాగా వస్తుంది. అంటే మనము లైట్ అనేది ఒక వేవ్ అని మనము చెప్తాం కాబట్టి ఇక్కడ వేవ్ మోషన్ చూడాలి అని అనుకున్నప్పుడు మనం ఈ రకంగా పెట్టాలి. ఇప్పుడు ఇన్స్టంట్ గా నేను రే తీసుకొని మనం ఒకసారి చేద్దాం. దీని మీద క్లిక్ చేద్దాం. ఆ తర్వాత ఇందులో ఇక్కడ ఉన్నటువంటి అంశాలను ఇంకా మనం పరిశీలించినట్లయితే ఇక్కడ మనకు ప్రొట్రాక్టర్ కూడా ఉండడాన్ని మనం గమనించవచ్చు. ఎట్లా తీసుకొస్తున్నానంటే నా కర్సర్ని ఆ ప్రొట్రాక్టర్ మీద తీసుకుపోగానే అప్పటి వరకు ఇది ట్రయాంగిల్ షేప్ లో ఉన్నటువంటి కర్సర్ దాని మీద తీసుకుపోగానే చేతుగా మారిపోవడం జరిగింది. సో దాని దగ్గర నేను పోగానే నా దగ్గర ఉన్నటువంటి మౌస్ లో లెఫ్ట్ బటన్ మౌస్ ని గట్టిగా ఒత్తిపట్టి హోల్డ్ చేయగానే అది పెద్దగా అయింది. ఆ తర్వాత దాన్ని డ్రాగ్ చేస్తున్నాను. అంటే నా మౌస్ ని మెల్లిగా ఇట్లా ముందుకు తీసుకురాగానే ఎక్కడైతే నార్మల్
నార్మల్ ఉందో ఆ ప్లేస్ తీసుకొని దాన్ని ఈ విధంగా ఇన్సర్ట్ చేయొచ్చు. స్టిల్ మళ్ళీ దాని దగ్గర తీసుకెళ్ళిన తర్వాత మళ్ళీ డ్రాగ్ అంటే మౌస్లో ఎడమ సైడ్ ఉన్నటువంటి ఆ బటన్ని గట్టిగా ఒత్తి పట్టి ఈ విధంగా అటు ఇటు మౌస్ని మూవ్ చేసినట్లయితే ఈ విధంగా మనకు ప్రొట్రాక్టర్ మూవ్ కావడాన్ని మనం అబ్జర్వ్ చేయొచ్చు. కరెక్ట్ పొజిషన్ ఎక్కడైతే మనకు అవసరమో ఆ ప్లేస్లోకి తీసుకొచ్చి మనం ఈ ప్రొట్రాక్టర్ని ఉంచినట్లయితే మనకు నార్మల్కి ఎదురుగా ఆ తర్వాత ఇక్కడ హారిజంటల్ లైన్ ఇక్కడ వర్టికల్ లైన్ రెండింటికి కాంబినేషన్గా వచ్చినట్టుగా ఇప్పుడు అక్కడ ఉంది. ఆ టూల్ ఏందో మనం ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. దాన్ని తీసుకొచ్చి దాన్ని మళ్ళీ బయటకు తీసుకొద్దాం. ఇది ఇక్కడ ఇంటెన్సిటీ అని కనపడుతుంది. అంటే లైట్ యొక్క తీక్షణత, తీవ్రత ఎంత ఉంది అనేది కూడా మనం దీని ద్వారా మనం కనుగొనొచ్చు. దీన్ని ఎట్లా కనుగొనొచ్చు అని అంటే ఇక్కడ మనకు ఈ ఒక కాన్వెక్స్ మిర్రర్ లాగా ఉంది. దీన్ని మనం రెండిటిని మూవ్ చేయొచ్చు, ఒక్కదాన్ని కూడా మూవ్ చేయొచ్చు. ఈ ఒక్కదాన్ని మనం అవసరమైన ప్లేస్లో పెట్టుకోవచ్చు. ఈ లైట్ ఎక్కడైతే వస్తుందో ఆ ప్లేస్కి దీన్ని సాగదీసి ఈ విధంగా మూవ్ చేసి మనం పెట్టుకోవడానికి వీలుగా ఉన్నటువంటి టూల్ ఇది. సో ఒక్కసారి మనము నార్మల్ నుంచి 30 డిగ్రీస్ యాంగిల్లో నేను మూవ్ చేయాలనుకున్నప్పుడు దీన్ని నేను ఈ రకంగా మూవ్ చేస్తాను. నేను మూవ్ చేసి ఇక్కడ లైట్ని ఈ విధంగా ఇవ్వడం జరుగుతుంది. ఇవ్వగానే 30 డిగ్రీస్లో ఉందో లేదో ఒకసారి చెక్ చేసుకొని దానికి సూటబుల్గా అయ్యేటట్టుగా మనం లైట్ ట్రావెల్ని తీసుకోవచ్చు. సో ఇక్కడ మనము ఇక్కడ మిర్రర్ లేదు కాబట్టి మనము ఏం చేద్దామంటే మెటీరియల్లో ఒకసారి గ్లాస్ దగ్గరకు తీసుకెళ్లేసేసి ప్లేన్ మిర్రర్ని మనం ఈ విధంగా గ్లాస్ ఉంచినట్లయితే అప్పుడు మనకు రిఫ్లెక్షన్ అనేటువంటి ప్రాసెస్ ఇక్కడ మనము చూడవచ్చు. ఇక్కడ చూడండి ఈ నార్మల్ నుంచి ఇటు ఎంత యాంగిల్ 30 డిగ్రీల కోణంతో ఇక్కడ ఇన్సిడెంట్ రే వచ్చింది. అదేవిధంగా నార్మల్ నుంచి సేమ్ అంతే యాంగిల్లో ఇది మనకు రావడంలో యాంగిల్ ఇన్సిడెంట్ యాంగిల్, రిఫ్లెక్టివ్ యాంగిల్, ఆ తర్వాత నార్మల్, ఆ తర్వాత ఇన్సిడెంట్ రే, రిఫ్లెక్టివ్ రే, ఈ మూడు కూడా సేమ్ ఒకటే తలంలో ఉన్నాయన్నటువంటి పరావర్తన సూత్రాలని కూడా మనం పిల్లవాడికి దీని ద్వారా మనం నేర్పించవచ్చు. ఇంటెన్సిటీ ఆఫ్ లైట్ని మనం ఆబ్జర్వ్ చేసినట్లయితే దీన్ని ఆ లైట్ దగ్గర మనం తీసుకొచ్చి ఇలా ఉంచినట్లయితే ఇక్కడ 100% ఇంటెన్సిటీ ఉండడాన్ని మనము ఆబ్జర్వ్ చేయవచ్చు. దీని యొక్క ఇంటెన్సిటీ ఎప్పుడు తగ్గుతుంది అని అన్నప్పుడు గ్లాస్ కాకుండా వాటర్లోకి మనము ఈ విధంగా మనము రిఫ్రాక్టివ్ ఇండెక్స్ని తక్కువ చేసుకుంటూ మనం వెళ్ళిన ఓకే, ఆ తర్వాత ఈ రకంగా డిక్రీజ్ చేసిన ఎయిర్ నుంచి ఇక్కడ మనం పైన ఉంది కాబట్టి ఇంటెన్సిటీ మనం పైన పెట్టినాం కాబట్టి పైన మెటీరియల్ మనం చేంజ్ చేయాలి. సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేసినట్లయితే దాని యొక్క ఇంటెన్సిటీలో ఒక్కసారి బయటకు తీసుకొచ్చేసేద్దాం. దాని ఇంటెన్సిటీని మనము డిక్రీజ్ చేసినట్లయితే ఒక్కసారి ఓకే. సో ప్రతి సందర్భంలో కూడా వేవ్లో ఉన్నప్పుడు దాని యొక్క ఇంటెన్సిటీని సేమ్ 100%గానే ఉంది. ఆ తర్వాత స్లో మోషన్ ఇక్కడ మన కింద 2 బటన్స్ కనపడతా ఉన్నాయి. స్లో మోషన్లో వస్తున్నప్పుడు కూడా దాని యొక్క ఇంటెన్సిటీ సేమ్ అంతే ఉంది, ఏం మార్పు రాలేదు. కాబట్టి సో ఈ రిఫ్లెక్షన్ ప్రాపర్టీస్ని వీటి యొక్క ఇంటెన్సిటీని మనము నార్మల్గా చూస్తున్నాం ఇక్కడ. ఓకే, సో ఎస్ మనము రేన్ని తీసుకొని ఒక్కసారి దీని యొక్క ఎయిర్ ఎస్ ఓకే ఇది గ్లాస్ని తీసుకొచ్చి ఉంచేసినట్లయితే ఓకే. సో ఈ రకంగా మనం యాంగిల్ని పిల్లవాడు ఒక నోట్ పుస్తకాన్ని వాటిని ఉంచుకొని వీటి యొక్క యాంగిల్స్ని ఈ విధంగా యాంగిల్ని మార్చుకుంటూ ఇక్కడ దీన్ని మాత్రమే మనం కాన్సన్ట్రేట్ చేసినట్లయితే మరి ఈజీగా పిల్లవాడు రిఫ్లెక్షన్ ప్రాపర్టీస్ని ఆ తర్వాత వీటిని కనుక్కోవడానికి ఈజీగా ఉంటుంది. నిన్న మనం ఒక ఎక్స్పెరిమెంట్ కూడా మనము చూపించడం జరిగింది. ఏ విధంగా పుస్తకంలో ఉన్నటువంటి ఎక్స్పెరిమెంట్ని కూడా మనము చూపించడం జరిగింది. ఆ తర్వాత మనకు మిగతా మోర్ టూల్స్ కూడా మనం ఇక్కడ చూడవచ్చు. సేమ్ సిమిలర్ దీని వేలోనే ఇక్కడ మనము వేవ్ యొక్క లైట్ని కూడా మనం ఇక్కడ చేంజ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఇంతకుముందు ఏదైతే లైట్ ఉందో వేవ్లో, సో దీన్ని కూడా మార్చుకొని దాని యొక్క లైట్ని కూడా ఇంటెన్సిటీ ఆఫ్ లైట్ని కూడా మనం చేంజ్ చేసుకుంటూ మూవ్ కావచ్చు. ఇక్కడ దాని యొక్క స్పీడ్ని కూడా మనం ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు. సో యాంగిల్ని కూడా మనం ఇక్కడ చూడవచ్చు. ఇంతకుముందు మనము ఇది ఇనిషియల్గా ఇంట్రడక్షన్. ఇక్కడ మనం మోర్ టూల్స్ అని మన కింద కనబడుతుంది. ఈ మోర్ టూల్స్లో ఇన్సిడెంట్ రే పరంగా చూసినట్లయితే ఇక్కడ యాంగిల్ ఆఫ్ ఇన్సిడెంట్, యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్టివ్ మనకు కనబడడం చూడొచ్చు. ఈ యాంగిల్ని మనం చేంజ్ చేసిన కొద్దీ ఆటోమేటికల్గా మనకు అక్కడ యాంగిల్ కనబడుతుంది. సో ఇక్కడ మెటీరియల్ను చేంజ్ చేసుకుంటూ మనం ఇవన్నీ కూడా మనం రాయించి ఇది ఇప్పుడు పెట్టాల్సిన అవసరం మనకు లేదు. ఇన్ కేసు అవసరం అనుకున్నప్పుడు, చూడాలి అనుకున్నప్పుడు పిల్లలు దీని విధంగా ఉంచి మనము ఈ లైట్ ఇంటెన్సిటీని మార్చుకుంటూ పోయినట్లయితే ఈజీగా రేని మనం చేంజ్ చేసుకుంటూ పోయినట్లయితే పిల్లవాడు ఈజీగా అబ్జర్వ్ చేయొచ్చు. ఇక్కడ మనం ఇంటెన్సిటీ కాన్సెప్ట్ని మనం ఎక్కడ చూపిస్తామని అంటే ఒక్కసారి చూద్దాం. ఇక్కడ ఇన్సిడెంట్ రే ఇంటెన్సిటీ 100% ఉంది. మరి రిఫ్రాక్టివ్ లో ఎలా ఉంది దీని యొక్క అంటే
ఒకసారి చూడండి 10.65కి వచ్చింది. అంటే ఇన్సిడెంట్ రేలో ఉన్నటువంటి తీవ్రత మన పరావర్తన కిరణంలో కూడా అంత తీవ్రత ఉండదు అని చెప్పడానికి మనకి ఇక్కడ ఇంటెన్సిటీ ఆఫ్ లైట్ ని రిఫ్లెక్షన్ అయిన తర్వాత దాని యొక్క తీవ్రత ఇంత ఉండదు అని మామూలుగా మనం చేస్తున్న ఎక్స్పెరిమెంట్ ద్వారా మనం లైట్ యొక్క ఇంటెన్సిటీ మనం కొలవడం కష్టం. కానీ ఇక్కడ ఈ టూల్ ద్వారా మనం యొక్క దాని యొక్క ఇంటెన్సిటీని అక్కడ రిఫ్రాక్షన్ తర్వాత కూడా మనకు ఇది తర్వాత మనం 8th 9th లో మనము ఈ కాన్సెప్ట్ ని మనము నేర్పించవచ్చు. ఇక్కడ ఎంతైతే తీవ్రత ఉంటుందో ఇక్కడ కానీ ఆ తీవ్రత అంత ఉండకపోవడం గురించి మనము పిల్లలకు నేర్పించవచ్చు. మరి స్పీడ్ విషయానికి వచ్చేస్తే లైట్ యొక్క ఇంక్రీజ్ డిక్రీజ్ ని మనం ఒకసారి చూద్దాం. ఎస్, ఇక్కడ వేవ్ ని ఇంక్రీజ్ డిక్రీజ్ చేసుకోవడం, ఇక్కడ ఎట్ ద సేమ్ టైం కూడా మనము అబ్జర్వ్ చేయవచ్చు. టైంని కూడా మనము లైట్ని ట్రావెల్ చేసి స్లో మోషన్లో. ఓకే, సో ఆ వేవ్ని కూడా మనం ఇక్కడ ఎలా మూవ్ అవుతుంది ఆ వేవ్ అనే దాన్ని అంశాన్ని కూడా మనం ఇక్కడ చూపించడం జరుగుతుంది. సో ఇది ఎక్స్టెన్షన్ ఇనీషియల్గా మనం చూపించిన తర్వాత నెక్స్ట్ కొద్దిగా ఎక్స్టెన్షన్గా చూపించడానికి ఈ టూల్ని ఒకసారి ప్రాక్టీస్ చేసినట్లయితే మనకి ఇంకా బ్రహ్మాండంగా అన్ని ఏరియాస్లలో ఎయిర్లో తీసుకొని, వాటర్లో తీసుకొని, ఆ తర్వాత మనము గ్లాస్లో తీసుకొని ఒకసారి ఎక్స్పెరిమెంట్ మనం చూసినట్లయితే ఇంకా ఇక్కడ నేను చెక్ చేయడం జరిగింది. ఒకసారి నార్మల్ కాకుండా యాంగిల్లో పెడితే యాంగిల్ రావడం జరిగింది. ఇది అన్చెక్ చేసినట్లయితే యాంగిల్స్ పోవడం, నార్మల్ అయితే నార్మల్ పోవడం, ఈ నార్మల్ పోవడం, నార్మల్ రావాలి అనుకున్నప్పుడు నార్మల్ కనిపించట్లేదు అనుకున్నప్పుడు ఈ నార్మల్ మీద మనం చెక్ చేసినట్లయితే నార్మల్ రావడం, యాంగిల్స్ రావట్లేదు అనుకున్నప్పుడు యాంగిల్ మీద క్లిక్ చేయడం, ఈ నార్మల్ స్లో మోషన్లో రావాలనుకున్నప్పుడు స్లో మోషన్లో. ఇక్కడ ఉన్నటువంటి టూల్స్ అన్నిటిని ఒకసారి మనం టచ్ చేస్తే అదేంటి అనేటువంటి అంశాన్ని మనము క్లియర్ కట్గా మనము చూసేటువంటి అవకాశం ఉంది. సో ఈ రకంగా మనము ఈ సిమ్యులేషన్ని మనము వాడుకోవచ్చు. సో నెక్స్ట్ దీనిలోనే ఒక్కసారి ఈ అంశాన్ని కూడా మనం స్పృశిద్దాం. ఒకసారి రిఫ్లెక్షన్ ప్రాపర్టీస్నే. సో ఈ ఎక్కడిది అని అంటే ఇది ophysics.com, ఒకసారి నోట్ చేసుకోండి. ఇది ophysics.comలో మనము ఈ సిమ్యులేషన్ని మనం అబ్జర్వ్ చేయవచ్చు. ఇక్కడ యాంగిల్స్ని అన్ని కూడా మనం ఇక్కడ ఒకసారి ఇంటర్ఫేస్ని మనం చూసినట్లయితే యాంగిల్ ఆఫ్ ఇన్సిడెంట్ మనమే ఇవ్వచ్చు. ఇక్కడ లైవ్గా మనమే చేతులారా మనం ఇక్కడ ఈ యాంగిల్ ఆఫ్ ఇన్సిడెంట్స్ని మాన్యువల్గా మనం ఇక్కడ ఎంటర్ చేయాలి. 61 degrees ఉంది కదా, మనం ఇట్లా కర్సరీ తోటి 30 degrees అని మనం ఎంటర్ చేసినట్లయితే ఇక్కడ యాంగిల్ ఆఫ్ ఇన్సిడెంట్ ఆటోమేటికల్గా ఇక్కడ నార్మల్తో పాటు చేంజ్ కావడం, ఆ తర్వాత పర్సెంట్ ఆఫ్ లైట్ ఆఫ్ రిఫ్లెక్టెడ్ ఎంత రిఫ్లెక్ట్ అయింది అనే విషయాన్ని మనం ఇక్కడ చూడడం. ఇక్కడ 30 degrees తోటి ఉంటే 30 degrees తోటి ఇంటెన్సిటీ తక్కువైంది కాబట్టి ఆటోమేటికల్గా మనకు ఇక్కడ కింద ఉన్నటువంటి అంశాలలో చూడండి, షో రిఫ్లెక్టెడ్ రే, ఆ తర్వాత కింద షో రిఫ్లెక్టెడ్ రే, ఆ తర్వాత పర్సంటేజ్, షో ఆఫ్ యాంగిల్ ఆఫ్ డివియన్స్, ఇవి మనం చెక్ చేసినట్లయితే ఇక్కడ అన్ని కూడా మనకు కనిపించేటువంటి అవకాశం ఉంది. ఆ తర్వాత ఇక్కడ స్లైడర్ కనబడుతూ ఉంది. ఇది రిఫ్రాక్టివ్ ఇండెక్స్ సంబంధించిన స్లైడర్. ఈ స్లైడర్ని మనము పెంచొచ్చు, తగ్గించవచ్చు. ఇప్పుడు మనము తర్వాత తరగతులలో మనం చెప్తా ఉంటాం, అంటే 2 మీడియంస్ చేంజ్ ఉన్నప్పుడు అది నార్మల్కి దగ్గరగా రావడం, నార్మల్ నుంచి దూరంగా పోవడం అనేటువంటి కాన్సెప్ట్ని, ఇది రిఫ్రాక్టివ్ ఇండెక్స్ మీదనే డిపెండ్ అయింది అనేటువంటి అంశాన్ని మనం ఇక్కడ ఈ స్లైడర్ తోటి మనం చూపించినట్లయితే క్రిటికల్ యాంగిల్ అనేటువంటి 10th క్లాస్లో ఉన్నటువంటి అంశాన్ని కూడా. సార్ ఎస్, కొంచెం వాయిస్ రైజ్ చేయండి మీది. ఓకే ఓకే. కొద్దిగా అయితే వర్షం పడుతుంది, వెదర్ జర ఫోర్కాస్ట్ బాగాలేదు. సో కొంత నేను మా మిత్రుల టీచర్లు అందరినీ కూడా ఒకవేళ ఎవరికైతే వాయిస్ సరిగ్గా రావడం లేదో వాళ్ళు ఒకసారి ఎగ్జిట్ అయ్యి మళ్ళీ ఎంట్రీ కండి. సో మీకు వీడియో అవసరం ఉంది అనుకున్నప్పుడు వీడియోని ఆన్ చేయండి, వాయిస్ అవసరం లేదు అనుకుంటే వాయిస్ కట్ చేయండి. ఓకే సార్, ఓకే, కంటిన్యూ సార్. యా. సో ఇక్కడ ఈ స్లైడర్ని మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఈ స్లైడర్ తోటి మనము రిఫ్రాక్టివ్ ఇండెక్స్ యొక్క ఇండెక్స్ని ఇంక్రీజ్ చేయడం, డిక్రీజ్ చేయడం అనేటువంటి అంశాన్ని ఇక్కడ చూడండి. N1 అని అంటే ఈ ఏరియాకు సంబంధించినటువంటిది, అంటే మనం ఫస్ట్ మీడియానికి సంబంధించినటువంటి రిఫ్రాక్టివ్ ఇండెక్స్ని ఎక్కడ దాకా తీసుకెళ్తున్నాం అప్పటిదాకా చూడండి. ఇక్కడ రాగానే ఆటోమేటికల్గా ఇన్సిడెంట్ రే కనబడుతుంది, మనకు రిఫ్రాక్టెడ్ రే 2 కనపడడం మనకు జరుగుతుంది. సో ఇక్కడ ఈ చిన్నగా డాట్స్కు సంబంధించినటువంటి అంశం ఏంటంటే దట్ ఈస్ షో యాంగిల్ ఆఫ్ డెవియన్స్. ఇన్ కేస్ దీన్ని నేను అన్చెక్ చేసినాను అనుకుంటే అది కనబడడం అది అవుతుంది. అంటే 90 degrees కంటే మోర్ దాన్ ఉన్నప్పుడు మనం 10th క్లాస్ చెప్పుకుంటున్నప్పుడు ఈ అంశాన్ని మనం మాట్లాడదాం. సో ఇప్పుడైతే మనం చేయాల్సిన పని ఏంటంటే, ఇప్పుడు పిల్లవాళ్ళకి 8th క్లాస్లో ఉన్నటువంటి అంశం ఏంటంటే
రిఫ్లెక్షన్ అనేటువంటి ప్రాపర్టీని రకరకాల యాంగిల్స్ యూజ్ చేసి ఇక్కడ స్లైడ్ నార్మల్ చిన్నగా డాట్స్ కనబడుతుంది. మీరు జాగ్రత్తగా కొద్దిగా ముందుకొచ్చి చూసినట్లయితే నేను కొద్దిగా జూమ్ చేస్తాను. ఇక్కడ అబ్జర్వ్ చేయండి. ఎస్. ఓకే. ఇప్పుడు మీకు ఈజీగా నాకు తెలిసి కనబడతా ఉంది చిన్నగా డాట్స్ లాగా. సో దీన్ని మనము ఈ రకంగా మాన్యువల్గా జరపడానికి అవకాశం లేదు ఇక్కడ లైట్ని. సో కాబట్టి మనం దీన్ని ఒకవేళ ఇన్సిడెంట్ రే చేంజ్ చేయాలి అని అనుకుంటే ఇక్కడనే కంపల్సరీగా దాన్ని మార్చాలి. 30 వదిలేసేసి 45 డిగ్రీస్ కావాలి అని అనుకోని ఇది 2 ఎంట్రీ చేసిన తర్వాత మన మౌస్ కీప్యాడ్లో ఎంటర్ బటన్ నొక్కగానే అప్పుడు ఇది మారిపోవడాన్ని మనము అబ్జర్వ్ చేయవచ్చు. లేదా ట్యాబ్ అనేటువంటి బటన్ని మనము నొక్కినా దీని యొక్క యాంగిల్ చేంజ్ కావడాన్ని మనము చూడవచ్చు. సో ఒకసారి ఈ రకంగా దీనిలో ఉన్నటువంటి అన్ని అంశాలు మనం స్పృశించినట్లయితే మనకు రిఫ్లెక్షన్ ప్రాపర్టీస్ మీద కానీ ఆ తర్వాత ఈ ఒక్కొక్క ఎక్స్పెరిమెంట్ మీద కానీ మనకు పూర్తి అవగాహన వస్తుంది. దానికోసం ఒక వీడియో మనం అబ్జర్వ్ చేయడం జరిగింది. ఆ తర్వాత ఈ 2 రకాల సిమ్యులేషన్స్ కూడా మనము చూపించడం జరిగింది. పిల్లలు ఈ రకంగా దీన్ని మనం ప్రాక్టీస్ చేసినట్లయితే ఈజీగా వాళ్ళు బ్రహ్మాండంగా రిఫ్లెక్షన్ ప్రాపర్టీస్ని ఇవి చేసిన తర్వాత అప్పుడు మనం ఎక్స్పెరిమెంట్ పిల్లలకు చూపించినట్లయితే అప్పుడు మంచిగా అర్థం కావడానికి అవకాశం ఉంది అని చెప్పేసి మిత్రులకి జస్ట్ చెప్పడం జరుగుతుంది. ఒకసారి ఈ వీడియోని మనం నిన్న ఆల్రెడీ చూడడం జరిగింది. ఏ విధంగా చేస్తామన్నటువంటి యూట్యూబ్లో ఉన్నటువంటి వీడియోని ఒకసారి ఇది ఆల్రెడీ మన ప్రజెంట్ దీక్ష వెబ్సైట్లో కూడా టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి క్యూఆర్ కోడ్ ఒకసారి నేను చూపిస్తాను. నేను ఇక్కడ చూడండి, ప్రతి ఒక్క దగ్గర మనకి ఇట్లాంటి క్యూఆర్ కోడ్స్ ఉండడం మనం అబ్జర్వ్ చేయవచ్చు. ఈ క్యూఆర్ కోడ్ వెనకాల మనము మన మొబైల్లో ఉన్నటువంటి స్కానర్తో స్కాన్ చేయగానే ఆటోమేటికల్గా మనకు జనరేట్ కావడం జరుగుతుంది. ఇక్కడ దీనికి సంబంధించినటువంటి ప్లేన్ మిర్రర్కి సంబంధించినటువంటి ప్రతి ఒక్క దగ్గర ల్యాబ్ యాక్టివిటీకి సంబంధించి ప్రతి ఒక్క దాని దగ్గర మనకు ఇప్పుడు ఇది పాత బుక్, ఇది ఇంకా అప్డేట్ అయినట్టు బుక్ ఇంకా బయటకు మార్కెట్లోకి రాలేదు. సో మనకు ప్రతి దాని దగ్గర ల్యాబ్ యాక్టివిటీ దగ్గర కూడా మనకు ఇవ్వడం జరిగింది. ఇదే ల్యాబ్ యాక్టివిటీని మనం ఎట్లయితే ఇక్కడ చేసామో ఈ గుండు సూదులతోటి ఏ విధంగా చేసామో అట్లాంటి చేసినటువంటి ఎక్స్పెరిమెంట్ మనకు ఈ ట్యాబులర్ ఫామ్లో ఫిలప్ చేసి ఆర్ 2 కూడా ఈక్వలా కాదా అని మనం పిల్లలతో ఈ సిమ్యులేషన్ ద్వారా ప్రాక్టీస్ చేయించి ఈ ట్యాబులర్ను ఫిలప్ చేయించినట్లయితే మనకు పర్ఫెక్ట్గా పిల్లలకు ఈ ల్యాబ్ యాక్టివిటీని బ్రహ్మాండంగా అర్థం చేయించిన వాళ్ళం అవుతాం. ఆ తర్వాత ఫార్మేషన్ ఆఫ్ ఇమేజ్ ఆఫ్ ఎ ప్లేన్ మిర్రర్ బై ప్లేన్ మిర్రర్ ఒక పాయింట్ ఉన్నప్పుడు ఇక్కడ మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఒక బిందువు ద్వారా ఉన్నప్పుడు ఇమేజ్ ఎట్లా ఏర్పడుతుంది అనే అంశాన్ని, ఆ తర్వాత ఒక వస్తువు ఉన్నప్పుడు వర్టికల్ షేప్లో ఒక వస్తువు ఇట్లా ఆబ్జెక్ట్ మనకు ఉన్నప్పుడు దాని ఇమేజ్ ఎట్లా ఏర్పడుతుంది అనేటువంటి కాన్సెప్ట్ని, ఆ తర్వాత మనకు ఈ లాటరల్ ఇన్వర్షన్ అంటే ఎడమ కుడి కుడి ఎడమ ఎట్లా కనపడుతుందని, అక్షరాలు రివర్స్గా కనపడనటువంటి అంశాలని మనం ఇప్పుడు ఒకసారి చూద్దాం. సో వాటిని మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఇమేజ్ని మొదటగా మనం ఒకసారి చూద్దాం. సో ఇది కూడా సేమ్ ophysics.com మిత్రులు ఒకసారి నోట్ చేసుకోవాలి. చిన్న ఓనే ophysics.comలో మనము దీన్ని బ్రహ్మాండంగా చూడవచ్చు. ఇక్కడ దీనికి సంబంధించినటువంటి ఒకసారి ఇమేజ్ని కొద్దిగా నేను డౌన్ చేస్తాను. ఇక్కడ అంశాన్ని మనం అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఆబ్జెక్ట్ డైరెక్ట్గా ఆబ్జెక్ట్ కనబడుతుంది. సో ఫస్ట్ ఆబ్జెక్ట్ని చూసిన తర్వాత మనము పాయింట్, ఇప్పుడు 2 రకాల ఇమేజెస్ మన గురించి మనం మాట్లాడాలి. ఒకటి ఆబ్జెక్ట్ వర్టికల్ షేప్లో ఇట్లా పెద్దగా ఉన్నప్పుడు ఆబ్జెక్ట్ ఎట్లా, దాని యొక్క రే డయాగ్రామ్ ఎట్లా ఉంటుంది, ఇమేజ్ ఏ విధంగా ఏర్పడుతుంది అనేటువంటి అంశాన్ని. రెండోది ఆబ్జెక్ట్ పాయింట్ రూపంలో బిందు రూపంలో ఉన్నప్పుడు ఏ విధంగా బిందు ఏర్పడుతుంది అనేటువంటి అంశాన్ని, 2 అంశాన్ని మనం దీని ద్వారా చూసే ప్రయత్నం చేద్దాం. సో మొదటగా ఇక్కడ ఉన్నటువంటి కంట్రోల్స్ని ఒకసారి మనం ప్రయత్నం చేద్దాం. షో కంట్రోల్ పాయింట్ మనకు కనబడాలంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఈ వీటిపైన నేను ఇప్పుడు దీన్ని పైకి కిందికి జరపడానికి అవకాశం లేదు. ఇక్కడ చూడండి, ముందుకు జరపవచ్చు, దాని ప్లేస్ చేంజ్ చేయొచ్చు, కానీ దీన్ని కంట్రోల్ చేయడానికి నాకు వీలుగా లేదు. కానీ ఎప్పుడైతే దీన్ని క్లిక్ చేస్తామో అప్పుడు దీన్ని కంట్రోల్ చేయొచ్చు. షో ఇమేజ్, ఇప్పటివరకు ఇమేజ్ కనపడతలేదు, దీన్ని క్లిక్ చేసాం అనుకోండి ఇమేజ్ అప్పుడు కనపడుతుంది. సో ఇమేజ్ కావాలనుకున్నప్పుడు దీన్ని క్లిక్ చేయాలి. సో గ్రిడ్ యాక్సిస్ అంటే ఎక్స్ యాక్సిస్ వై యాక్సిస్ లాంటి కూడా మనకి ఇక్కడ కనపడాలంటే మనం దీన్ని క్లిక్ చేయాలి. షో ఇన్సిడెంట్ రేస్ రావాలి అనుకుంటే వస్తువు దగ్గర నుంచి టాప్ నుంచి 2 ఇన్సిడెంట్ రేసు, అక్కడ బాటం నుంచి కూడా 2 ఇన్సిడెంట్ రేసు మనకు రావడానికి మనం అబ్జర్వ్ చేయొచ్చు. ఆ తర్వాత షో నార్మల్స్, ఇక్కడ దీన్ని క్లిక్ చేసిన వెంటనే ఒక్కొక్క బిందువు దగ్గర పడ్డ దగ్గర మనకు దీనికి నార్మల్ రావడాన్ని మనం అబ్జర్వ్ చేయవచ్చు. ప్రతి ఒక్క పాయింట్ దగ్గర నార్మల్, ఎక్కడెక్కడైతే ఇన్సిడెంట్ రే పడ్డదో అక్కడ నార్మల్ రావడాన్ని మనం అబ్జర్వ్ చేయవచ్చు. షో
రిఫ్లెక్టెడ్ రే పడ్డ తర్వాత మనకు పరావర్తనమైనటువంటి కిరణాలను మనం ఇక్కడ ఇక్కడ చూడండి, ఇక్కడ గ్రీన్ కలర్ లో ఇది రావడము, ఈ రేస్ కూడా గ్రీన్ కలర్ లో ఉండడాన్ని మనం అబ్జర్వ్ చేయవచ్చు. ఇన్సిడెంట్ రే ఇక్కడ మనకు బ్లూ కలర్ లో ఉండడం, ఇక్కడ కూడా బ్లూ కలర్ లో ఉండడం మనం అబ్జర్వ్ చేయవచ్చు. తర్వాత నెక్స్ట్ వర్చువల్ రేస్ చూద్దాం ఒకసారి. దీన్ని బ్యాక్ పొడిగిస్తే ఎక్కడ ఫామ్ అవుతుంది అనేటువంటి అంశాన్ని తిరిగి వెనకాలకు పొడిగించినట్లయితే ఎక్కడ ఫామ్ అవుతుంది, ఈ రెండు ఇన్సిడెంట్ రే రెండు ఇక్కడ తగిలిన దగ్గర మనకు ఇమేజ్ రావాలి కాబట్టి అక్కడ ఇమేజ్ ఫార్మేషన్ మనకు జరగడం. ఆ తర్వాత ఈ విధంగా ఒకటి మొదటగా ఆబ్జెక్ట్ తీసుకొని, ఆ తర్వాత ఎట్లయితే నేను ఏ వేలో అయితే చూపించానో అదే వేలో, అంటే పిల్లవాడికి మనం ఎక్స్ప్లెనేషన్ చేసేటప్పుడు కూడా ఈ గ్రిడ్ లైన్స్ డైరెక్ట్ కాకుండా మొదటగా యాక్సెస్ని ఈ విధంగా ఆబ్జెక్ట్ని తీసుకొని, ఒక నార్మల్ మిర్రర్, ప్లేన్ మిర్రర్, ఆబ్జెక్టు, ఆ తర్వాత యాక్సెస్ ఈ విధంగా తీసుకొని, యాక్సెస్ నుంచి ఎంత డిస్టెన్స్లో ఉంది ఆబ్జెక్టు, ఈ ఆబ్జెక్ట్ను మనం ఈ రకంగా మార్చుకోవచ్చు అని చెప్పేసి మనం ఆబ్జెక్ట్ని డిఫరెంట్ ప్లేస్లలో మనం మార్చి మొదటగా చూపించవచ్చు. అన్నీ ఒకటేసారి మొత్తంగా చూపించినట్లయితే పిల్లాడు గందరగోళానికి గురవుతాడు. కాబట్టి మనము ఈ విధంగా ఒక్కొక్క దాన్ని ఇన్సిడెంట్ రేసు ఈ విధంగా రెండే ఎందుకు వస్తున్నది అంటే, వాడు గీయడానికి కింది బాటమ్ దగ్గర నుంచి ఒక 2 లైన్స్ని మనం డ్రా చేస్తాం. ఆ తర్వాత టాప్ నుంచి కూడా 2 ఇన్సిడెంట్ రేస్ని మనం డ్రా చేస్తాం. డ్రా చేసిన తర్వాత నెక్స్ట్ ఏం చేస్తాం అంటే, వాటి దగ్గర నార్మల్స్ని గీస్తాం, అంటే డాటెడ్ రూపంలో చూపిస్తాం. నార్మల్స్ 90 డిగ్రీస్ పెట్టి మనము మూలమట్టలతో కావచ్చు, లేకపోతే ప్రొట్రాక్టర్ దగ్గర కావచ్చు, ఈ రకంగా మనం వీటిని డ్రా చేస్తాం. ఆ తర్వాత రిఫ్లెక్టెడ్ రేస్ నుంచి రిఫ్లెక్టెడ్ ఏ విధంగా బయటకు వస్తుంది అనేటువంటి అంశాలను కూడా మనము ఇక్కడ గీసిన తర్వాత వీటిని మళ్ళీ వెనకాలకు పొడిగిస్తేనే మనకు వర్చువల్ రేస్ అని అంటాము. వీటికి వెనకాలకు పొడిగిస్తే ఎక్కడ 2 ఇంటర్సెక్ట్ అవుతాయి, ఈ ఎయిర్ లైన్స్ 2 ఇంటర్సెక్ట్ ఎక్కడైతున్నాయి అక్కడే మనకు ఆబ్జెక్ట్ 2 రకాలుగా రావడాన్ని మనము ఇమేజ్ అప్పుడు అక్కడ ఏర్పడుతుంది అని చెప్పి దాన్ని క్లిక్ చేసి అప్పుడు ఈ కాన్సెప్ట్ని మనము చూపించే అవకాశం ఉంది. ఇప్పుడు ఈ ఆబ్జెక్ట్ని మనము ముందుకు వెనుకకు జరుపుతున్నప్పుడు, పైకి కిందికి చేస్తున్నప్పుడు ఆ రేస్లలో చేంజ్ కావడం, ఆబ్జెక్ట్లో చేంజ్ కావడం, ఈ అంశాల్ని పిల్లవాడు స్వతహాగా చేత్తో చేస్తాడు కాబట్టి మర్చిపోవడానికి అవకాశం లేకుండా ఉండేటట్టుగా 2 కూడా సేమ్ ఒకటే హైట్లో ఉండడాన్ని, ఆ తర్వాత సేమ్ డిస్టెన్స్, ఇప్పుడు 2 అయితే అక్కడ కూడా 2 డిస్టెన్స్లో -2 దగ్గర వస్తే అక్కడ -2, అంటే సమతల దర్పణం ఎంత దూరంలో ఉందో లోపల ప్రతిబింబం కూడా అంతే దూరంలో ఏర్పడుతుంది అనేటువంటి కాన్సెప్ట్ని కూడా మనం చెప్పొచ్చు. ఆ తర్వాత ఎత్తు ఎంత ఉందో ఇక్కడ కూడా అంతే ఎత్తులో ఉండడాన్ని మనము ఎత్తును కూడా మనం కాంపేర్ చేసి చెప్పేటువంటి అవకాశం ఉంది. మరి ఈ ఎత్తుని మనం చెప్పాలి అంటే ఎట్లా అంటే, ఇక్కడ కంట్రోల్ పాయింట్స్ మనకి ఇక్కడ దాని మీద క్లిక్ చేసినట్లయితే ఇప్పుడు ఇక్కడ వీటిపైన కంట్రోల్ పాయింట్స్ రావడం మనం అబ్జర్వ్ చేయొచ్చు. అంటే దూరాన్ని ముందుకు వెనుక కనిపించి మనం దూరం చూపించినా కానీ ఎత్తు విషయంలో వచ్చినప్పుడు ఈ కంట్రోల్ పాయింట్ పట్టుకొని ఇలా పైకి లాగినప్పుడు అక్కడ కూడా మనము దాని యొక్క ఎత్తు చిన్నగా రావడము అనేటువంటి అంశాలని కూడా మనము వాటి యొక్క చూపించడం జరుగుతుంది. సో ముందుకు వెనుక కూడా మనకి ఇక్కడ తీసుకురావడం, దాని యొక్క ఎత్తును కూడా ఎక్కువ తక్కువ చేయడం. సో ఇక్కడ పైన టాప్లో నేను ఏం చేస్తున్నానంటే, టాప్లో రాగానే ఆటోమేటికల్గా మౌస్ కర్సర్ని ఇక్కడ పైకి తీసుకురాగానే చేతి గుర్తు రావడం మనం అబ్జర్వ్ చేయొచ్చు. రాగానే ఆటోమేటికల్గా దాన్ని మార్పు చేయడం జరుగుతుంది. ఓకే, సో దాన్ని ఏ షేప్లో అయినా సరే మనం పెట్టుకోవచ్చు. ఇక్కడ అంటే మన పుస్తకాలలో వర్టికల్గా పెట్టినప్పుడే మనం గమనించినాం, కానీ పిల్లవాడికి ప్రశ్న ఇచ్చేసేసి దాన్ని స్లాంట్ 40 డిగ్రీల కోణంతో ఉంచినప్పుడు వస్తు ప్రతిబింబం ఏ విధంగా ఏర్పడుతుంది అంటే ఎక్సాక్షన్తో ఇది ఎన్ని డిగ్రీలతో కోణంతో మనం ఉంచవచ్చు అనేటువంటి అంశాన్ని కూడా ఈ విధంగా తీసుకొచ్చి డిగ్రీలతో ఈ రకంగా ఉంచి మనము ప్రతిబింబం కూడా ఈ విధంగా ఏర్పడుతుందా అని కొద్దిగా కొత్త తరహాలో మనం ప్రశ్న కూడా తయారు చేసి వాటి యొక్క రే డయాగ్రామ్స్ కూడా గీయమని చెప్పేసి పిల్లవాడికి ఇచ్చే అవకాశం ఉంది. దాన్ని వర్టికల్గా కాకుండా ఇన్వర్ట్ పొజిషన్లో కూడా మనము కిందికి ఇచ్చి కూడా రే డయాగ్రామ్స్ని మరి ఏ విధంగా తయారు చేయవచ్చు అనేటువంటి అంశాన్ని మనము చూపించే అవకాశం ఉంది. సో ఇది కాకుండా నేను ఇప్పుడు ఏం చేస్తున్నట్టు బిందు రూపంలో రావాలి కాబట్టి ఈ టాప్లో ఉన్నటువంటి ఈ కంట్రోల్ పాయింట్ని పట్టుకొని నేను కిందికి ఎస్ ఒక్క డౌట్ సార్, ఇక్కడ ఇప్పుడు ఇన్సిడెంట్ రేస్ ను ఒక్కొక్కటిగా చూపించవచ్చే అవకాశం ఉందా ఇందులో? లేదు సార్, అంటే మనం కంట్రోల్ చేసుకునేటువంటి డైరెక్ట్గా ఇన్సిడెంట్ రేను క్లిక్ చేయగానే అన్ని రేస్ ఒకటేసారి వచ్చేస్తాయి. కాకపోతే మనము చూపించాలి బేస్ నుంచి 2 లైన్స్ని కానీ టాప్ నుంచి 2 లైన్స్ కానీ వస్తాయని మాత్రం చెప్పొచ్చు. ఆ సిమ్యులేషన్స్ రావాలి అంటే మళ్ళీ మనం దాన్ని సిమ్యులేషన్స్ మళ్ళీ చేయాల్సి వస్తుంది సార్. అదే మా డౌట్ అడిగింది సార్ ఇక్కడ నుంచి. యా ఇంకొకటి సార్, ఇప్పుడు మనకు ఆరో మార్క్ కాకుండా ఇదే ప్లేస్ లో ఏదైనా లెటర్ తీసుకోవచ్చా సార్? నెక్స్ట్ అదే చేస్తాం సార్. నెక్స్ట్ థ్యాంక్ యూ సార్. సార్ వెంకటనారాయణ సార్, సార్ను కంటిన్యూ చేద్దాం. మీరు ఏదైనా డౌట్ ఉంటే పేరుగా రాసుకోండి, తర్వాత అడుగుదాం ప్లీజ్, రిక్వెస్ట్. ఓకే కంటిన్యూ సార్. యా
సో ఇక్కడ ఈ పాయింట్‌ని మనము అబ్జర్వ్ చేసినట్లయితే ఇప్పటిదాకా మనకు ఆబ్జెక్ట్ రూపంలో మనం చూడడం జరిగింది. ఇప్పుడు మనము బిందు రూపంలో ఉన్నదానికి చేయాలనుకున్నప్పుడు ఈ టాప్‌లో మన కర్సర్‌ని ఇక్కడ పైకి తీసుకొచ్చి దీన్ని ఎగ్జాక్ట్‌గా దాని కిందికి తీసుకొచ్చినట్లయితే అది బిందు రూపంలోకి వచ్చింది. అబ్జర్వ్ చేయండి ఇప్పుడు. ఆబ్జెక్ట్ పోయింది బిందు రూపంలోకి వచ్చింది. ఈ బిందువుని మనము ఆహ్, మూవ్ జస్ట్ మూవ్ చేయడానికి అవకాశం కావాలి అనుకుంటే ఈ కింద ఉన్నటువంటి బేస్‌ని ఈ ప్లేస్‌కి తీసుకొచ్చి ఈ కర్సర్‌ని కూడా అక్కడికే తీసుకొస్తే ఇప్పుడు బిందువు కూడా మనకు మారిపోవడాన్ని మనం అబ్జర్వ్ చేయొచ్చు. అంటే ఆబ్జెక్ట్ ప్లేస్‌లో బిందువు ఉన్నప్పుడు కూడా బిందువుని ఏ విధంగా చేయాలి అనేటువంటి అంశాన్ని మనం ఒక్కసారి ఇక్కడ చూద్దాం ఒకసారి. నేను ఎట్లా చేస్తున్నానో ఒక్కసారి చూద్దాం. ఏ ఏం లేదు ఇక్కడ పైన నేను ఈ కంట్రోల్ పాయింట్స్‌ని ఇక్కడ క్లిక్ చేయడం జరిగింది. ఆ తర్వాత ఈ ఆబ్జెక్ట్‌ని ఏ ప్లేస్‌లో అయితే మీకు బిందువు కావాలనో ఆ ప్లేస్‌కి దాన్ని డ్రాగ్ చేయండి. కింద ఉన్న పాయింటే ఆ పాయింట్. ఆ పాయింటే మీరు డిసైడ్ చేసుకోండి ఏ ప్లేస్‌కి రావాలనేది ఈ ప్లేస్‌లో రావాలా పాయింట్ అనుకుంటే ఆ ప్లేస్‌కి తీసుకెళ్ళండి. ఆ తర్వాత టాప్‌లో ఉన్నటువంటి యారో మార్క్‌ని ఇలా హోల్డ్ చేసి అంటే నా మౌస్‌ని ఇలా హోల్డ్ చేసి నేను కిందికి డ్రాగ్ చేస్తున్నా. హోల్డ్ చేసి డ్రా చేస్తున్నా. ఆ 2 పాయింట్స్ అంటే టాప్‌లో ఉన్న ఈ 2 రేసు, కింద ఉన్నటువంటి ఈ 2 రేసు ఒక్క దగ్గర రావడం కోసం దాన్ని రెండిటిని నేను ఇక్కడ ఇంటర్సెక్ట్ చేయడం జరుగుతుంది. మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఒక్క దగ్గర కలిసిపోయి ఇప్పుడు యెస్. ఓకే. సో, ఇప్పుడు దీని నుంచి 4 రేస్ ఇదే ప్లేస్ నుంచి 4 రేస్ రావడాన్ని మనం గమనించవచ్చు. సేమ్ అదే విధంగా ఇమేజ్ కూడా అదే ప్లేస్‌కి రావడాన్ని మనం అబ్జర్వ్ చేయవచ్చు. సో, ఇదంతా అయిపోయిన తర్వాత ఇక్కడ క్లియర్ ఆల్ అనేటువంటి బటన్ ఉంది. దీన్ని క్లిక్ చేయగానే మొత్తం మళ్ళీ ఎళ్ళిపోతుంది. సో, ఆబ్జెక్ట్‌ని మళ్ళీ సేమ్ అదే విధంగా మళ్ళీ మనం సేమ్ ప్లేస్‌కి తీసుకురావచ్చు. ఓకే. సో, ఈ రకంగా అన్ని రకాల మనం షో కంట్రోల్ మళ్ళీ ఇప్పుడు ఈ పాయింట్ సెక్షన్‌కొచ్చిన తర్వాత నాకు ఆబ్జెక్ట్ కావాలా అనుకున్నప్పుడు ఆబ్జెక్ట్ రావట్లేదు చూడండి. సో, ఎప్పుడైతే కంట్రోల్ ప్యానెల్స్ మీద క్లిక్ జేసి, మనకు 2 పాయింట్లు వచ్చిన తర్వాత, అప్పుడు మనం ఆబ్జెక్ట్‌ని మనం తయారు జేసుకోవచ్చు. ఆబ్జెక్ట్ ప్లేస్ పెట్టుకోవచ్చు. యాక్సెస్‌ని క్లిక్ చేసినట్లయితే, అప్పుడు యాక్సెస్ వస్తది. యాక్సెస్‌ని బేస్ చేసుకొని మనం డిస్టెన్స్ గాని, ఇక్కడ దాని యొక్క హైట్ ఏ విధంగా ఉంది, ఎంత డిస్టెన్స్‌లో ఉంది, ఇమేజ్ ఏ విధంగా ఎంత దూరంలో ఫార్మ్ అవుతున్నది అనేటువంటి అంశాల్ని మనము వరుసగా చూయించొచ్చు. మిర్రర్ టాప్ ఇంకో అంశం ఏంటంటే, మిర్రర్‌ని కూడా మనము పెంచొచ్చు, తగ్గించొచ్చు మిర్రర్‌ని కూడా. సో, దీనివల్ల ఏం జరుగుతది? సో, ఒకసారి చూద్దాం మనం ఆబ్జెక్ట్‌ని మిర్రర్ కూడా చిన్న మిర్రర్ అయ్యుండి, ఆబ్జెక్ట్ ఉంటే ఏమవుతది? అంటే మిర్రర్ అనేది ఆబ్జెక్ట్ కంటే చిన్నగా ఉన్నప్పుడు ఇమేజ్ ఎట్లా ఫార్మ్ అయితది అనేటువంటి క్వెషన్‌ని కూడా మనం పిల్లలకి ఇవ్వచ్చు. సో, అంటే ఇట్ ఇస్ ఎ వెరీ డిఫరెంట్ క్వెషన్. ఇప్పుడు ఏమైతుందంటే ఇక్కడ ఈ ప్లేస్‌లో పడి ఆ తర్వాత ఇది ఇక్కడ ఇమేజ్ ఫార్మ్‌గా అవుతుంది. నేను మిర్రర్‌ని గనుక ఈ విధంగా కిందికి తీసుకున్నట్లయితే సేమ్ దానిలో ఎలాంటి మార్పు జరగట్లే. ఎందుకు అనంటే, దీని నుంచి వచ్చేటువంటి రేసు ఇన్ఫినిటీ రేసెస్ కాబట్టి, ఎక్కడ మిర్రర్ సైజ్ ఎంత ఉన్నప్పటికిని, ఇమేజ్‌లో మాత్రం ఎలాంటి తేడా రాదు. అంటే మిర్రర్ సైజు ఇంకా చిన్నగా చేద్దాం. చూద్దాం అప్పుడు ఏం జరుగుతుంది అనేది. సో, దీనిలో ఏం మార్పు రావట్లేదు. ఓకే. సో, ఎంత చేసినప్పటికి కూడా దానిలో ఏం చేంజ్ రావట్లేదు. ఈ విషయాన్ని అంటే మిర్రర్ యొక్క హైట్ ఎంతసేపటికి మనం ఆబ్జెక్ట్ హైట్‌లోనే మనం ఎక్కువ తక్కువలు చేసేటువంటి సందర్భాలు చూసినాం గానీ, మిర్రర్ యొక్క సైజ్ చిన్నగా, పెద్దగా ఉన్నప్పుడు మరి ఆ ఆబ్జెక్ట్ ఏ విధంగా వస్తుంది అనేటువంటి అంశాన్ని కూడా మనము ఈవెన్ దో ఆబ్జెక్ట్‌ని మనము మిర్రర్‌ని నార్మల్‌గా కాకుండా డిఫరెంట్ యాంగిల్‌లో పెట్టినప్పుడు కూడా ఇమేజ్ ఎక్కడ ఫార్మ్ అయితది అనేటువంటి ప్రశ్నలు కూడా అంటే ఒక కొత్త తరహా పిల్లవాడి మదిలో డిఫరెంట్ యాంగిల్‌లో మనం క్వెషనరీస్‌ని తయారు చేసి ప్రాక్టీస్ చేసిన తర్వాత మనం పుస్తకంలో లేని విధంగా కూడా ఇలాంటి ఆలోచనలు తీసుకురావచ్చు. ఇట్లాంటి ఆప్షను ఈ సిమ్యులేషన్‌లో ఉండడాన్ని మనం గమనించవచ్చు. దీన్ని మిత్రులందరూ కూడా వాడుకుంటారని ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాను. ఒకసారి టాప్‌లో ఉన్నటువంటి సైట్‌ని నోట్ చేసుకుంటే బావుంటది. ophysics.com దీన్ని మనము క్లిక్ చేసినట్లయితే అందులో ఈ ఈ ఇమేజ్ ఫార్మేషన్ ఇన్ ఎ ప్లేన్ మిర్రర్ కనబడుతుంది. దాన్ని క్లిక్ చేసి మీరు ఈ విధంగా చూడవచ్చు. సో, ఇది ఆహ్, దీనికి సంబంధించినటువంటి అంశం. ఆ తర్వాత ఇదే ప్లేన్ మిర్రర్ ఇమేజ్‌కి సంబంధించింది. ఓకే. నెక్స్ట్ ఓకే. లాటరల్ ఇన్వర్షన్. ఇప్పుడు అక్షరాలలో మనము ఇంతకుముందు సార్ మాట్లాడినట్టుగా ఆహ్, ఉల్టా రివర్స్‌గా కనపడడం. దాన్ని పార్శ్వ విలోమము అని అంటాం. లాటరల్ ఇన్వర్షన్ ని ఒకసారి మనము పరిశీలిద్దాం. ఓకే. ఇక్కడ దీన్ని మీరు అబ్జర్వ్ చేసినట్లయితే డిఫరెంట్ టైప్స్‌లో మిర్రర్‌లో మనం ఇక్కడ చూడవచ్చు. అక్షరాల యొక్క క్రమాన్ని కావచ్చు ఇక్కడ యెస్. రైట్ హ్యాండ్ సైడ్‌లో మిర్రర్ వర్చువల్ ఇమేజ్ రిఫ్లెక్షన్ ఆఫ్ ఐస్‌కి కనపడడం. ఇక్కడ క్వెషన్స్ ఫార్మ్ చేయడము ఇవన్నీ జరుగుతాయి. దీనిలో కంటే తర్వాత ఉండే సైట్‌లో ఇంకా చాలా బాగా కనపడుతది. ఇది జస్ట్ ఇన్సిడెంట్ రే గురించి. దీన్ని నేను మూవ్ చేయడము.
అది నా కంటికి రీచ్ అయ్యేటట్టుగా లెఫ్ట్ హ్యాండ్ రైట్ హ్యాండ్ ఇక్కడ లెఫ్ట్ హ్యాండ్ కనబడతా ఉంది, ఇక్కడ రైట్ హ్యాండ్ కనబడతా ఉంది. ఇక్కడ పాయింట్ని కూడా మీరు అబ్జర్వ్ చేయండి. వర్చువల్ ఇమేజ్ అని అంటున్నాడు అక్కడ. ఇక్కడ మిర్రర్, ఇక్కడ ఇది. సో ఇక్కడ దీన్ని మూవ్ చేసినప్పుడు అక్కడ లోపల కూడా ఇమేజ్ చేంజ్ కావడాన్ని మనం అబ్జర్వ్ చేయవచ్చు. ఇక్కడ కూడా చేంజ్ కావడాన్ని మనం అబ్జర్వ్ చేయవచ్చు. ఒకవేళ తల క్రింద దీన్ని రివర్స్ క్లిక్ చేసినట్లయితే సో మనము ఈ ఐకి రీచ్ అయ్యేటట్టుగానే దీన్ని మనం సెట్ చేసుకోవాలి. లెఫ్ట్ హ్యాండ్ని ఐకి రీచ్ అయ్యేటట్టుగానే ఈ విధంగా ఎంత ముందుకు వెనక ఎంత అయినా కానీ ఇక్కడ ఐకి రీచ్ అయ్యేటట్టుగానే మనము చూస్ చేసుకోవాలి. దీన్ని కూడా ఐకి రీచ్ అయ్యేటట్టుగానే, అంటే కింద ఉన్నటువంటి ఐకి రీచ్ అయ్యేటట్టుగానే మనం దాన్ని సెట్ చేసుకోవాలి. సో అప్పుడు ఈ లెఫ్ట్ రైట్ రైట్ లెఫ్ట్ అనేటువంటి కాన్సెప్ట్ని మనం ఇక్కడ చూడవచ్చు. సో దీని తర్వాత ఇంకొక అంశము లెటర్స్ది ఉంది, దాన్ని మనం ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. యా, సో ఓకే, ఓకే. ఇక్కడ మనం అబ్జర్వ్ చేసినట్లయితే అక్షరాలు లాటరల్ ఇన్వర్షన్, దీని సైట్ పేరు ఒకసారి నోట్ చేసుకోండి, radian.com/hk. సో ఇక్కడ ఈ అక్షరాలలో ఏ విధంగా మనకు రివర్స్ కనబడతామని మిర్రర్లో అని చూసినట్లయితే ఈ అక్షరాన్ని మనం పైకి కిందికి అన్నప్పుడు ఏ విధంగా మనకు అక్షరం రివర్స్గా రావడం అనేటువంటి కాన్సెప్ట్ని మనం ఇక్కడ పిల్లలకి చూపించవచ్చు. దగ్గరకు వస్తున్నప్పుడు ఎలా అవుతుంది, దూరం ఉన్నప్పుడు ఎలా అవుతున్నది అనేటువంటి కాన్సెప్ట్ని. సో దీని రే డయాగ్రామ్ని మనం ఇక్కడ సిమ్యులేషన్ చూడలేదు, జస్ట్ ఈ విధంగా లాటరల్ ఇన్వర్షన్ అనేటువంటి కాన్సెప్ట్ మాత్రమే మనం ఇక్కడ చూడడం జరిగింది. సో ఈ రకంగా ఈ సైట్ ద్వారా మనము ఈ అక్షరాన్ని మార్చుకోవడానికి అవకాశం లేదు, ఇక్కడ దీన్ని ఇన్పుట్ చేయడానికి కూడా అవకాశం లేదు. జస్ట్ ఈ ఆర్ని మాత్రమే మనం ఏ విధంగా చేంజ్ అయింది అనేటువంటి అంశాన్ని మనం ఇక్కడ చూపించవచ్చు. సో ఈ సైటు లాటరల్ ఇన్వర్షన్ అని చెప్పడానికి మనకు పనికొస్తుంది. సో ఈ రకంగా మనకు ఈ చాప్టర్లో ఉన్నటువంటి దాదాపు అన్ని అంశాలని ఒక్కసారి మనము ఈ చాప్టర్ని మనము పరిశీలించినట్లయితే మొదటి నుంచి మనం ఒక్కసారి చూసినట్లయితే ఇక్కడ మొదటగా మనకు ఫార్మేషన్ ఆఫ్ ఇమేజ్ పిన్ హోల్ కెమెరా దాన్ని మనం ప్రశ్నించడం జరిగింది. ఆ తర్వాత నిన్న చిన్న సిమ్యులేషన్ 2 చెట్లు చూపించి కాకిని ఈ ప్లేస్ నుంచి ఈ ప్లేస్కి వెళ్ళడం అనేటువంటి అంశాన్ని 4 గ్రెయిన్స్ పెట్టి ఈ రకంగా మూవ్ చేయడం అనేటువంటి కాన్సెప్ట్ని, ఈ యాక్టివిటీని కూడా మనం నిన్న చూడడం జరిగింది. ఆ తర్వాత ప్లేన్ మిర్రర్ ఎలా ఉంటుంది, యాంగిల్స్ ఎట్లా ఉంటాయి అనే కాన్సెప్ట్, తర్వాత ల్యాబ్ యాక్టివిటీ కూడా చూడడం జరిగింది. ఇది చేయించడం మనము యూట్యూబ్లో చూడడం జరిగింది, ఈ వాల్యూస్ కూడా. ఆ తర్వాత పాయింట్ ఆబ్జెక్ట్ ఉన్నప్పుడు ఏ విధంగా రేస్ వస్తాయి అనేటువంటి అంశాన్ని, ఆ తర్వాత ఆబ్జెక్ట్ హైట్లో ఉన్నప్పుడు ఏ విధంగా ఉంటుంది అనేటువంటి అంశాన్ని, ఆ తర్వాత ఏ విధంగా లెఫ్ట్ హ్యాండ్ పార్షియల్ ఇన్వర్షన్ గురించి మనము కానీ అక్షరాల యొక్క ఇన్వర్షన్ గురించి కానీ మాట్లాడడం జరిగింది. సో ఈ విధంగా ఈ చాప్టర్లో దాదాపు 90% సిమ్యులేషన్స్ని మనము బోర్డ్ టీచింగ్తో పాటుగా ఈ విధంగా యూజ్ చేసుకునే అవకాశం ఉంది. నెక్స్ట్ ఇంకొక చాప్టర్ బాగా అడుగుతున్నటువంటి మిత్రులు స్టార్స్ అండ్ సోలార్ సిస్టమ్. సో స్టార్స్ అండ్ సోలార్ సిస్టంలో ఒక టాపిక్ చెప్దాం, ఎందుకంటే ఆల్రెడీ 3:17 అవుతుంది. ఓకే, ఇంకొక మిత్రమా బెటర్ స్టార్ట్ చేయనా లేకపోతే తర్వాత స్టార్ట్ చేయనా? ఆల్రెడీ 3:17 అవుతుంది. ఓకే, డౌట్స్ ఉంటే ఒక డౌట్ వచ్చింది సార్, దీన్ని మొబైల్లో యాక్సెస్ చేయొచ్చా అని ఒక డౌట్ అడిగింది. ఓకే, బ్రహ్మాండంగా. ఒకసారి నేను మొబైల్తో యాక్సెస్ అవుతాను, ఒక్క సెకండ్ మిత్రమా, నేను మొబైల్తో లాగిన్ అవుతాను. లక్ష్మీనాథం మొబైల్ అని వస్తుంది, ఒకసారి దానికి కోహోస్ట్ ఇవ్వండి, షేర్ చేస్తా స్క్రీన్. ఓకే సార్, ఆల్రెడీ వచ్చింది చూడండి సార్. లక్ష్మీనాథం మొబైల్ అని వస్తుంది చూడండి. ఓకే, డన్. ఎస్, ఒకసారి నేను స్క్రీన్ షేర్ చేస్తాను. ఒకసారి ఇది నా మొబైల్ నుంచి నేను షేర్ చేస్తున్నాను. ఓకే, సో ఇక్కడ మీరు చూసినట్లయితే ఫిజిక్స్ వర్చువల్ ల్యాబ్ అనేటువంటి ఈ యాప్ని మనము డౌన్లోడ్ చేసుకోవాలి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత దీనిలో లైట్ అని స్టార్టింగ్ ఉంది చూడండి, లైట్ని క్లిక్ చేయగానే మనకి ఇందులో అన్ని రకాల ఆప్షన్స్ రావడాన్ని మనం అబ్జర్వ్ చేయొచ్చు. మిర్రర్ కానీ మనకు కావాల్సింది ఇప్పుడు ఏంటి అని అంటే, ఇక్కడ ప్లేన్ మిర్రర్ కాబట్టి ఇక్కడ ప్లేన్ మిర్రర్ కనబడుతుంది చూడండి, లైట్ రిఫ్రాక్షన్ కింద ప్లేన్ మిర్రర్, మామూలు ప్లేన్ మిర్రర్ గురించి మనం ఇక్కడ క్లిక్ చేసి చూపిస్తాం. ఓకే, సో ఇక్కడ
ఈ ప్లేన్ మిర్రర్ ఏ విధంగా ఉంది అనేటువంటి అంశాన్ని జస్ట్ ఇన్సిడెంట్ యాంగిల్ ఇది ప్లేన్ మిర్రర్కి సంబంధించిన సిమ్యులేషన్. ఇక్కడ పక్కన ఇన్సిడెంట్ యాంగిల్ మాత్రమే ఇక్కడ కనపడతా ఉంది. ఓకే. సో ఇది ఓన్లీ ప్లేన్ మిర్రర్ ఏ విధంగా యాంగిల్స్ ఏ విధంగా పడుతుంది అని చెప్పడానికి మాత్రమే ఇది. ఆ తర్వాత మళ్ళీ ఒకసారి బ్యాక్ వచ్చేసి ఇందులోనే దాని కిందనే మనం అబ్జర్వ్ చేసినట్లయితే ప్లేన్ మిర్రర్ కింద ఇమేజ్ అనే ప్లేన్ మిర్రర్ ఉంది చూడండి. దాన్ని క్లిక్ చేసినట్లయితే ఇక్కడ మనకు సేమ్ ఆబ్జెక్ట్స్ కనబడడం జరుగుతుంది చూడండి. ఇమేజ్ కూడా ఫార్మేషన్ కావడం కానీ ఇక్కడ ఇమేజ్ యొక్క డిస్టెన్స్ను ఇక్కడ మనం పాయింట్ ఆబ్జెక్ట్ మనం చేయడం కొద్దిగా కష్టం కానీ మనము దీన్ని ఇక్కడ చేయవచ్చు. ఓకే. సో ఈ రకంగా రే డయాగ్రామ్ని కూడా మనం దీని ద్వారా చూపించవచ్చు. ఇప్పుడు ఏవైతే చేస్తున్నామో ఏవైతే అన్ని కార్యక్రమాలు మనం చేస్తున్నామో సైట్ పేర్లు ఏవైతే చెప్పినానో ఆ సైట్లను అన్నిటిని కూడా మీరు ఇందులోకి వెళ్ళేసేసి అంటే ఇక్కడ గూగుల్ సెర్చ్ బార్లోకి వెళ్ళేసేసి ఇక్కడ ఈ క్రోమ్లో కావచ్చు, క్రోమ్ టూర్లో ఇక పైన టాప్లో ఈ సెర్చ్ బార్లో మీరు టైప్ చేసుకొని ఈజీగా యాక్సెస్ కావచ్చు. అది మొబైల్ అయినా కానీ ఇది కానీ మీరు చేయాల్సినటువంటి ఒక చిన్న కార్యక్రమం ఏంటంటే ఈ పైన మొబైల్లో టాప్లో ఇది ప్లేస్ చేసిన తర్వాత ఈ 3 చుక్కలు పైన కనపడుతున్నాయి కదా, నా ఫోటోగ్రఫీ 3వ నంబర్ తర్వాత 3 చుక్కలు కనపడుతున్నాయి కదా, ఆ 3 చుక్కల దగ్గర క్లిక్ చేయగానే ఒక డ్రాప్ డౌన్ వస్తుంది. అందులో డెస్క్టాప్ సైట్ అని పక్కన ఒక డబ్బా కనబడుతుంది చూడండి. సో అది అన్చెక్ ఉంది. దాన్ని ఏం చేయాలంటే చెక్ చేయాలి. అంటే ఇప్పుడు చూడండి మళ్ళీ ఒకసారి టిక్ మార్క్ పెట్టినట్టుగా ఉండాలి దానిలో. అప్పుడు ఉంటే ఏమవుతుందంటే ఇది కంప్యూటర్ డెస్క్టాప్ లాగా పనిచేస్తుంది. అంటే దీన్ని స్క్రీన్ రొటేషన్ పెట్టుకొని మన మొబైల్ని ఇట్లా వర్టికల్గా కాకుండా హారిజెంటల్గా తిప్పేసేస్తే సేమ్ ఇప్పుడు నేను కంప్యూటర్తో చెప్తున్నానా మొబైల్తో చెప్తున్నానా పిల్లలకు కూడా తెలిసే అవకాశం లేదు. సో ఇక్కడ ఈ సర్చ్ బార్లో మీరు అనుకున్నటువంటి టూల్ని పిన్ హోల్ కెమెరా అనుకోండి, పిన్ హోల్ కెమెరా కొట్టేశారంటే ఆటోమేటికల్గా మీకు కావాల్సినటువంటి సైట్ ఫర్ ఎగ్జాంపుల్ ఇంతకుముందు మనము ఏ సైట్ టైప్ చేసినాము ఒకసారి జస్ట్ 1 సెకండ్. ఖాన్ అకాడమీ సార్. సారీ యా ఖాన్ అకాడమీ ఆర్గ్. యా ఖాన్ అకాడమీ అండ్ ఇమేజ్ మిర్రర్ ఉంది కదా ophysics.com. సో ఒక్కసారి దాన్ని మనము టైప్ చేద్దాం ఒకసారి. ఇక్కడ పైనే ophysics.com ని టైప్ చేసిన తర్వాత పక్కన /19 అంటే డైరెక్ట్గా రావడం కోసం నేను మళ్ళీ వెతకాల్సిన టైం వేస్ట్ కాకుండా ఉండేది కానీ నేను ఇది టైప్ చేస్తున్నాను. సో ఎంటర్ కొట్టగానే ఇక్కడ సైట్ హలో వచ్చింది మళ్ళా. ఓకే 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 రైట్ సారీ అందుకే కింద వచ్చింది ఆటోమేటికల్గా రైట్ మళ్ళీ అదే వచ్చిందా. ఎస్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే చూడండి ఇక్కడ సారీ దిస్ పేజ్ డస్ నాట్ ఎగ్జిస్ట్ ప్లీజ్ చెక్ యూఆర్ఎల్ గో టు ద బ్యాక్ పేజ్ అని చెప్పి వస్తుంది. అంటే ఎందుకు రావట్లేదు ఎర్రర్ ఎందుకు వస్తున్నది అని అంటే నేను దీంట్లో ఫ్లాష్ ప్లేయర్ ఇప్పటివరకు మీకు చెప్పినాను నేను సెట్టింగ్స్లలో మీరు ఒకసారి అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ సెట్టింగ్స్లలో ఫ్లాష్ ప్లేయర్ లేదు, నేను డౌన్లోడ్ చేయలేదు. ఒకసారి మళ్ళీ ప్లే స్టోర్కి వెళ్ళి మీరు చూసినట్లయితే ఒక్కసారి ఎస్ ఇక్కడ ప్లే స్టోర్కి వెళ్ళేసేసి ఇందులో మొబైల్లో ఏం చేయాలంటే పైన టాప్లో ఫ్లాష్ ప్లేయర్ ఫర్ ఆండ్రాయిడ్ ఒకసారి మీరు చూడండి. ఇక్కడ దీన్ని ఇన్స్టాలేషన్ చేయాలి. ఇక్కడ ఈ ఫ్లాష్ ప్లేయర్ని ఇన్స్టాలేషన్ చేసిన తర్వాత మీరు ఆ కార్యక్రమాన్ని చేయాలి. ఆ తర్వాత మీరు ఇక్కడ పైన టాప్లో సెట్టింగ్స్ ఉన్నాయి కదా, ఆ సెట్టింగ్స్లో కూడా మీరు అలో చేయాలి. యాప్ అప్డేటర్ చూసినారా, యాప్లో దీన్ని అప్డేట్ చేసినట్లయితే మీకు ఈజీగా ఇది ఇక్కడ మొబైల్లో ఓపెన్గా అవుతుంది. అంటే మనం ఇంతకుముందు నేను కంప్యూటర్లో చేసినప్పుడు దాన్ని ఫ్లాష్ ప్లేయర్ని యాక్సెప్ట్ చేసిన అలో చేసినాను. ఈ మొబైల్ అయితే 100%గా మనం ఈ ఫ్లాష్ ప్లేయర్ని ఇక్కడ డౌన్లోడ్ చేసిన తర్వాతనే మనం ఇవన్నీ కూడా సిమ్యులేషన్స్ అన్నీ కూడా మనం మొబైల్లో కూడా చేయవచ్చు. 100% చేయొచ్చు ఇది డౌన్లోడ్ చేసిన తర్వాతనే. ఓకే సార్ ఇంకా ఇంకొక డౌట్ చెప్పండి. ఇప్పుడు మీరు చెప్పినటువంటి ఆఫీస్ కానీ దీక్ష కానీ రేడియన్ కానీ
ఈ సపరేట్ సాఫ్ట్వేరా లేకుంటే విండోస్ లో డౌన్లోడ్ చేసుకోవచ్చా, ల్యాప్టాప్ లో కానీ డ- డెస్క్టాప్ లో? అసలు డౌన్లోడ్ చేయాల్సిన పని లేదు సార్. ఈ సైట్ ని డైరెక్ట్ గా గూగుల్ సెర్చ్ బార్ ఉంది కదా, సెర్చ్ బార్ లో అవును. కొట్టేసేసి వాడుకొని వదిలేయడం. ఈ సైట్ యొక్క దాన్ని మనం బుక్ లో నోట్ చేసుకొని పెట్టుకోవాలి. అవసరమైనప్పుడు దాన్ని కొట్టి వాడుకుంటే సరిపోతుంది. ఏ స్పేస్ కూడా దీనికి అవసరం లేదు. ఆల్రెడీ జస్ట్ సైట్ లో టచ్ చేసి మనం టైప్ చేసి వెళ్ళిపోతే సరిపోతుంది. డౌన్లోడ్ కి అవకాశం లేదు. ఆ, ఎక్కడ కూడా మనం స్టోరేజ్ ప్రాబ్లం అనేది ఏం అవసరం లేదు. సార్ స్కూల్లో ఇంటర్నెట్ సౌకర్యం లేకపోతే ఆఫ్లైన్ లో చూడొచ్చా? దీన్ని ఆఫ్లైన్లో అంటే మనము జావా స్క్రిప్ట్లు జావాలో డౌన్లోడ్ చేసేటువంటి కొన్ని టూల్స్ ఉన్నాయి. ఇవి అన్నీ కూడా హెచ్టిఎంఎల్కి సంబంధించినవి. హెచ్టిఎంఎల్కి సంబంధించినటువంటి వాటిని మనం డౌన్లోడ్ చేసుకొని చూసేటువంటి ఆప్షన్ లేదు. మనం ఆన్లైన్లోనే చూడాలి సార్ ఇవి. ఓకే. ఆఫ్లైన్లో ఇంకొక డౌట్ అడిగారు, ఇన్సిడెంట్ రేస్ ను ఒక్కొక్కటిగా చూపించవచ్చా? అవును, మిత్రుడు ఇంతకుముందు అడిగింది కదా. సో ఇక్కడ ఇన్సిడెంట్ రేసు మనకు ఒక్కొక్క దానికి మనము ఇవ్వాలి అని అంటే మళ్ళీ దాని ప్రోగ్రామింగ్లో మళ్ళీ మార్చాలి. సో అక్కడ మనకు ఇన్సిడెంట్ రేస్ కింద నుంచి రెండు చేంజెస్ ఉన్నాయి కాబట్టి ప్రోగ్రామింగ్ సూటబుల్ అయ్యేటట్టుగా ప్రోగ్రామింగ్ మార్చాల్సి వస్తుంది. సార్ మళ్ళీ చెప్పండి, వాయిస్ కట్ అయింది, మళ్ళీ చెప్పండి. సో ఇన్సిడెంట్ రేస్ అలాగే వస్తాయి. ఒకటొకటి రావడం కొద్దిగా కష్టమే, ఎందుకంటే ప్రోగ్రామ్ లో ఎలాంటి మార్పు లేదు కాబట్టి. దాన్ని మార్చాలి ఓకే, అంటే ఓకే. మళ్ళీ HTML కోడ్ ని చేంజ్ చేయాల్సి వస్తుంది. ఓకే ఓకే లక్ష్మణ్ సార్, సార్ అయితే మనకు 8th క్లాస్ లో 2 దర్పణాలు కొంత కోణంలో ఉంచినప్పుడు దాని మీద వస్తువు ఉంచినప్పుడు రకరకాల ప్రతిబింబాలు ఏర్పడతాయి కదా సార్. సార్ ఇప్పుడు ఒక 2 దర్పణాలను అంటే 2 సమతల దర్పణాలను 60 degrees కోణంలో ఉంచి వాటి మధ్య ఒక వస్తువు ఉంచినప్పుడు అది మనకు 5 ప్రతిబింబాలు ఏర్పడతాయి కదా సార్. ఎస్ 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 అట్లాంటి సిమ్యులేషన్ చూపించేటువంటి సైట్ ఏదైనా ఉంటే గనక చెప్పగలుగుతారా? ఇప్పుడు ఇందాక మనం ఓన్లీ సింగిల్ మిర్రర్ తీసుకున్నాం కదా సార్. ఎస్ 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 సో ఉన్నాయి సార్, బ్రహ్మాండంగా అట్లాంటివి ఉన్నాయి. కాకపోతే నేను ఇప్పుడు మన 8th క్లాస్ కి సంబంధించిన అంశాలని మాత్రమే స్పృశించిన. ఇది 8th లో ఉన్నా సార్. 8th లో అవును, 2 సమతల 360/θ-1 అనేది 2 సమతల దర్పణాల మధ్య ఒక వస్తువు పెట్టినప్పుడు ఏర్పడే ప్రతిబింబాల సంఖ్య అంటే మనకు ఓల్డ్ 8th క్లాస్ లో. అదే ఇందులో అయితే ప్రజెంట్ కాంటెంట్ లో అయితే లేదు లేదు. సార్. నేను ఇప్పుడు ఆల్రెడీ మీకు చూపించాను కదా సార్. బహుశా అది 6th లో నంబర్ ఆఫ్ ఇమేజెస్ అనేది 6th లో ఉన్నది, మీరు అన్నట్టు 6th 7th లో ఉంది. దాని నెక్స్ట్ మీరు యాంగిల్ తీటా అనే కాన్సెప్ట్ ని 9th లో కొద్దిగా మనం చూసినట్టు ఉన్నాం. కావాలనుకుంటే నేను రేపు మళ్ళీ మీకు సిమ్యులేషన్ చూపించినప్పుడు ఆ సిమ్యులేషన్ మీకు చూపిస్తాను నేను. థ్యాంక్ యూ సార్. సార్ ఇంకెవరైనా డౌట్స్ ఉంటే కూడా మీరు చాట్ బాక్స్ ద్వారా అడగచ్చు, రైజ్ హ్యాండ్ చేయొచ్చు. సార్ ఇంకొక డౌట్ అడుగుతున్నారు, మీరు ఇప్పుడు చెప్పినటువంటి యాప్స్ అన్ని కూడా ఒక్కసారి వన్స్ అగైన్ రిపీట్ చేయండి సార్. khanacademy.com కానీ ఇంకా మిగతా ఏవైతే ఒకసారి రిపీట్ చేయండి. లక్ష్మణ్ సార్. ఎస్ ఓకే, ఒక్కసారి మనము ఫస్ట్ది ఖాన్ అకాడమీ www.khanacademy.org పిన్ హోల్ కెమెరాకి సంబంధించింది. పిన్ హోల్ కెమెరాలనే ఇంకోటి కూడా ఉంది. ఒకవేళ ఏదైనా డిస్ప్లే ఉంటే చూపించండి సార్, అది షేర్ చేయండి. అవునా, ఓకే. అన్ని ఒక దగ్గర ఉంటాయి కదా సార్, మీరు ఒకవేళ చేసి ఉంటే. ఇప్పుడు థింక్ ట్యాక్ పెట్ కొలార్ సార్. ఇంకా డౌట్స్ ఉంటే అడగండి సార్, చాట్ బాక్స్ లో కానీ హ్యాండ్ రైజ్ చేయొచ్చు, మీరు అడగచ్చు. మహేందర్ సార్, నరసింహారెడ్డి గురాలగొంది హెచ్ఎం సార్ రిజైన్ చేశాడన్న. చూద్దాం, అడుగుదాం సార్, లైన్ లో ఉంటాయి సార్. PGHM స్కూల్ కాంప్లెక్స్ గురాలగా ఉంది సార్, మీరు మాట్లాడచ్చు, అన్మ్యూట్ చేసుకుని మాట్లాడండి మీకు డౌట్. ఓకే, కంటిన్యూ సార్. లక్ష్మణ్ సార్. ఓకే, సో పిన్ హోల్ కెమెరాకి సంబంధించింది ఏమో ఒకటి సైట్ www.khanacademy.org, రెండోది వచ్చేసి www.youtube.com. పక్కన లింక్ ఉంది మహేందర్ సార్, ఆ లింకులు నేను మీకు పెడతాను. నేను ఈ లింకుల ఎందుకు ఈ లింకులు నేను షేర్ చేయట్లేదు అని అంటే, ఇప్పుడు ప్రజెంట్ గా నెక్స్ట్ ఫ్యూచర్ లో మా నిజామాబాద్ లో కూడా సేమ్ ఇవే ట్రైనింగ్స్ కంటిన్యూ అవుతాయి కాబట్టి, సో మిత్రులు అన్ని జిల్లాలో అక్కడక్కడ ఒకరు ఉన్నారు కాబట్టి అది తిరిగి మళ్ళీ మా జిల్లాకే వస్తుంది.
కాబట్టి ఇక్కడ అయిపోయిన వెంటనే మిత్రులందరికీ దాదాపు ఒక 5 నుంచి 10 రోజుల్లో ఇవన్నీ కూడా నేను ఎక్సెల్‌లో చేయడం జరిగింది. కాబట్టి కష్టపడి మీరేమి రాసుకోవాల్సిన పనేం లేదు. ఈ షీటే ఇప్పుడు సంబంధించింది 10థ్‌కి సంబంధించినవన్నీ కూడా నేను ఇదే ఇందులో సార్ ఇదే క్వశ్చన్ ఇది సార్ ఇదే క్వశ్చన్ రిపీట్ చేస్తా ఉన్నారు. యెస్. అయితే నేను ఒక 5 ఒక్కసారి నుంచి 10 రోజుల్లో సేమ్ ఈ సిమ్యులేషన్స్ ఇవన్నీ సిమ్యులేషన్స్ నేను మహేందర్ రెడ్డి గారికి పంపిస్తాను. ఎందుకంటే ఇక్కడ క్లాస్ అయిపోయిన తర్వాత నేను పంపిస్తే ఇది మొత్తం ఉపాధ్యాయులందరికీ కూడా ఉపయోగపడుతుంది అనేటువంటి చిన్న ఆలోచన. సార్ ఇవి సిమ్యులేషన్స్ గ్యాదరింగ్ చేయడానికి దాదాపు కొన్ని సంవత్సరాలు నెలలు పట్టింది. కాబట్టి దీన్ని అతి జాగ్రత్తగా పిల్లలకు అందజేస్తారనేటువంటి చిన్న తపన సార్. నా దగ్గర ఉంచుకోవడం కంటే మీ అందరికి పంచడం వల్లనే ఎక్కువ మంది పిల్లలకు యూటిలైజ్ అవుతుంది అనేటువంటి ఒక చిన్న ఆశ. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. సరే సార్, ఓకే. కొంతమంది మళ్ళీ క్వశ్చన్ అడుగుతున్నాను, నేను ఒకసారి చదువుతాను సార్, మిగతా టీచర్స్ అంతా నోట్ చేసుకునే ప్రయత్నం చేయండి. www.khanacademy.org www.khanacademy.org ఒకటి, తర్వాత థింక్ ట్యాక్ ఒకటి, fet.colorado.edu edu సార్, fet.colorado.edu, తర్వాత office.com, తర్వాత radian.com .hlk. ఇది సార్ ఈ రోజు చెప్పినటువంటి. నేను మళ్ళీ వాట్సాప్ గ్రూప్లో షేర్ చేసే ప్రయత్నం చేస్తాను సార్. థ్యాంక్ యూ సార్. ఇంకెవరైనా డౌట్స్ ఉంటే అడగండి, వాటికి మనం చూద్దాం. సార్ ఒక క్వశ్చన్ ఏం అడిగిందంటే సార్, ల్యాబ్ యాక్టివిటీకి సంబంధించిన సిమ్యులేషన్స్ ఏమున్నాయి సార్ చెప్పండి అని అడిగింది సార్. దీనిలో ల్యాబ్ యాక్టివిటీ సిమ్యులేషన్స్ అని అంటే దాదాపుగా ఇప్పుడు మనము దగ్గరికి వెళ్ళి పిల్లలకు చేయించలేము. నా ఇంటెన్షన్ ఏంటంటే అట్లాంటివి చాలా ఉన్నాయి. వీడియోలు చూపించడం కంటే పిల్లలకు మనం డైరెక్ట్గా చెప్పలేం కాబట్టి వాడు చెయ్యాలి అని అంటే సిమ్యులేషనే కరెక్ట్. అందుకనే సిమ్యులేషన్స్ మీద మాత్రమే నేను ఫోకస్ చేసి మీకు చూపించే ప్రయత్నం చేసినాను సార్. ల్యాబ్ యాక్టివిటీ కావాలి అనుకుంటే సేమ్ అగైన్ మళ్ళీ మనము అనుకున్నప్పుడు మళ్ళీ తీసుకొచ్చి చూపించవచ్చు. కాకపోతే అవి ఎట్లా ఉంటాయి ల్యాబ్ యాక్టివిటీస్ అని అంటే మనం చేస్తే ఒక వీడియో లాగా ఉంటాయి. ఇప్పుడు ఎందుకంటే మనం పిల్లల దగ్గరికి వెళ్ళలేం కాబట్టి ఒక వీడియో లాగా ఉంటాయి, మనం చేసింది పిల్లలకు చూస్తారు అట్లా. ఓకే సార్, ఇంకా డౌట్స్ ఉంటే అడగండి సార్, చార్ట్ చేయండి. ఇంకేదైనా తుకారాం సార్ రైజ్ హ్యాండ్ చేసి. తుకారాం సార్. ఓకే సార్, చెప్పండి అని ఒకసారి. తుకారాం సార్ మీరు అన్మ్యూట్ చేసుకుని మాట్లాడండి. తుకారాం సార్, ఇప్పుడు ఫిజికల్ సైన్స్ లో సార్ ఫిజికల్ సైన్స్ లో క్యూఆర్ కోడ్స్ కొత్తగా లాస్ట్ ఇయర్ ఇంట్రడ్యూస్ చేశారు అంతకుముందు ఇయర్. ఇప్పుడు దాన్ని మాడిఫై చేసి 10th వరకు కూడా చేసారా? అప్పుడు 8th వరకే ఉండే, 8th 9th. సరే, ఈ సంవత్సరం 9th క్లాస్ వరకు చేసినాం సార్. 8th 9th కంప్లీట్ అయింది. అప్డేట్ కూడా అయిపోయినాయి ఆల్రెడీ. ఇప్పుడు మీరు క్యూఆర్ కోడ్ ఇప్పుడు చేసినా మీకు వచ్చేస్తాయి వీడియోస్ అన్ని కూడా. 10th క్లాస్కి ఈ సంవత్సరం జరుగుతుంది సార్. అతి త్వరలో అంటే దాదాపు డిసెంబర్ వరకు అనుకుంటున్నాం. బహుశా ఈ పాండమిక్ సిచ్యువేషన్లో మళ్ళీ మేము కలవలేకపోతున్నాం కాబట్టి ఇప్పటికీ ఆల్రెడీ అయిపోయేది. మేమందరం ఒక దగ్గర గ్యాదరింగ్ కాక కొద్దిగా ఈ ప్రాబ్లం వస్తుంది. మోస్ట్ ప్రాబబ్లీ నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ వరకు 10th క్లాస్ వరకు వచ్చేస్తాయి సార్. సార్ క్యూఆర్ కోడ్స్ కేయాన్కి అప్లై చేయొచ్చా? కేయాన్కి చేయొచ్చు సార్, కంపల్సరీ. ఎందుకంటే ప్రతి క్యూఆర్ కోడ్ ఒకసారి నేను షేర్ చేస్తాను స్క్రీన్ ని, ఒకసారి చూడండి. సౌండ్ క్లియర్ రావట్లేదు సార్, వాయిస్. ఓకే రాజు సార్, ఓకే సార్, రైట్ సార్, క్లియర్. వాయిస్ క్లియర్ వస్తలేదు సార్. ఓకే రాజు సార్, ఓకే. అది ముందేతో సెట్టింగ్ ఉంటున్నాడు సార్. అది సార్ వినిపిస్తుందా సార్? ఓకే సార్, ఆడియో వినిపిస్తుంది. ప్రతి క్యూఆర్ కోడ్ కి కింద ఈ విధంగా కోడ్ ఉంటుంది సార్, EWH9G1 అని. ఇట్లా ఒక్కొక్క క్యూఆర్ కోడ్ కి ఒక్కొక్క కోడ్ ఉంటుంది. ఇప్పుడు ఇంకొక క్యూఆర్ కోడ్ ని చూపిస్తాను చూడండి. ఇక్కడ చూడండి, ఇక్కడ వచ్చిన క్యూఆర్ కోడ్ వేరు. సో కాబట్టి మనం ఏం చేస్తామంటే కేఎన్లో అయినా సరే ఇంటర్నెట్ వర్కింగ్ చేసిన తర్వాత క్యూఆర్ కోడ్ సెర్చ్ ని క్లిక్ చేసి అక్కడ ఈ కోడ్ ని మనం ఎంటర్ చేసినట్లయితే ఆటోమేటికల్ గా ఈ సంబంధించినటువంటి ఎక్స్పెరిమెంట్ మనం కేఎన్ లో వచ్చే అవకాశం ఉంది సార్. ఈవెన్ మొబైల్ లో అయినా సరే మనము స్కాన్ చేయాల్సిన సార్. మళ్ళీ ఒకసారి ఎలా కేఎన్ ఆన్ అయిన తర్వాత సార్ క్యూఆర్ కోడ్ మీరు ఒకసారి చూసినట్లయితే ఇప్పుడు ఇక్కడ పైన ఒక కొత్త ఈ విధంగా విండో, ఏదైనా కొత్త విండో తీసుకోండి. విండో తీసుకొని
దీక్ష పోర్టల్లో నేనైనా సరే నో ప్రాబ్లం. మీకు ఇంకా డైరెక్ట్గా మీరు దీక్ష.comని డైరెక్ట్గా సెర్చ్ చేస్తే సైట్ ఏంటంటే www.diksha.gov.in ని మీరు క్లిక్ చేసినట్లయితే మీకు ఈ విధంగా సైట్ వస్తుంది సార్. ఇక్కడ సైట్ వచ్చిన తర్వాత ఇక్కడ స్లాష్ కొట్టి ఇది అయిపోయిన తర్వాత ఇక్కడ పక్కన స్లాష్ కొట్టిన తర్వాత ఎక్స్ప్లోర్ అని కొట్టండి. EXPLORE ఎక్స్ప్లోర్ అని కొట్టి ఎంటర్ కొట్టండి. ఆ తర్వాత లాగిన్ అయిన తర్వాత మీకు ఈ విధంగా కనిపిస్తుంది. ఓకే, ఇక్కడ టీచరా మీరు స్టూడెంటా ఆధారా అని చెప్పేసి అడిగిన తర్వాత ఇక్కడ ఈ లెఫ్ట్ సైడ్లో చూడండి ఎంటర్ QR కోడ్ అని. సరే, ఇక్కడ నేను టీచర్ అనుకోండి. టీచర్ అంటే టీచర్ అని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత కింద కంటిన్యూ అని కొట్టండి. అది స్టేట్ అని అడుగుతుంది. స్టేట్ మన తెలంగాణ అని. ఆ తర్వాత డిస్టిక్ సిద్దిపేట్ని క్లిక్ చేసి కింద సబ్మిట్ అని కొట్టండి. ఆ తర్వాత ఇక్కడ ఎంటర్ ద QR కోడ్ వస్తుంది కదా సార్. ఇక్కడ ఏం చేస్తామని అంటే ఇక్కడ QR కోడ్ ఓపెన్ అని చూడండి. ఇప్పుడు సార్ నేను చెప్పినటువంటి QR కోడ్ ఒక్కసారి చూద్దాం. ఆ QR కోడ్ ఏంది అనేది EI90MX. ఒక్కసారి కొద్ది పేపర్ మీద రాసుకోరు సార్, నాకు మళ్ళీ చెప్పండి, నేను టైప్ చేస్తాను అక్కడ. EI90MX. సో దీన్ని ఒకసారి సార్ దీన్ని క్యాపిటల్ లెటర్స్ లోనే టైప్ చేయాలి. EI9TMX అంతేనా సార్? అంతే సార్. ఇక్కడ అక్షరాలు రాలేదు కదా. EI9 రాలేదు. ఓకే, EI9TMX అంతే కదా సార్? అంతే. యా, కింద సబ్మిట్ కొట్టినామనంటే ఆ QR కోడ్కి సంబంధించింది ఆటోమేటికల్గా మనకి ఇట్లా జనరేట్ కావడాన్ని మనం చూడొచ్చు. చూడండి, ఆ వీడియో ఆటోమేటికల్గా లోడ్ అవుతుంది. చూడండి, సార్ పిన్ హోల్ కెమెరాకి సంబంధించింది డేటా వచ్చేసింది. చూడండి సార్. థ్యాంక్ యూ సార్, బాగుంది. ఓకే సార్. తెలుగులో అయితే తెలుగులో ఉంది సార్, ఇంగ్లీష్లో అయితే ఇంగ్లీష్లో ఉంది. మనము ఏదనుకుంటే అది సార్ ఈజీగా వెళ్ళవచ్చు. ఇది ఈజీగా ఉంది సార్. 8th 9th క్లాస్లో నేర్చుకోవడానికి, పిల్లలకు వీడియోస్ చూపించడానికి బాగుంటుంది. యా, ఎగ్జాక్ట్. అంటే కొంతమంది మిత్రులు అడిగారు, చాలా ఉన్నాయి కదా కొన్ని యూట్యూబ్లో, ఇదేందుకు అని. అంటే పిల్లలు 2 words సెర్చ్ చేసేటప్పుడు సార్ నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఒక వీడియోని సెర్చ్ చేసుకుని రమ్మన్నప్పుడు నంబర్ ఆఫ్ వీడియోస్ ముందుకు రావడము, దానిలో అన్నెసరీ వీడియోస్ కూడా పిల్లల ముందుకు రావడము, దానివల్ల పిల్లల్ని మనం మంచి దారిలో పెట్టడం కంటే చెడు దారిలో వెళ్ళిపోవడానికి అవకాశం ఉంది. కాబట్టి మనం చేసిన వీడియోస్ కొన్ని యూట్యూబ్ వీడియోస్ అంటే ఇంగ్లీష్లో, అంటే ఇప్పుడు ఈ స్పాన్ ఆఫ్ టైంలో తక్కువ టైం ఇచ్చి మాకు ఏం చేశారనంటే తొందరగా పెట్టేసేయమన్నారు. కాబట్టి కొన్ని అన్ఎక్స్పెక్టెడ్గా కొన్ని యూట్యూబ్ వీడియోస్ కూడా పెట్టడం జరిగింది. అందులో నేను స్వతహాగా చేసిన చలనరేఖ చిత్రాలు అంటే అంశం నేను మొత్తం టోటల్గా నేనే యానిమేషన్ చేయడం జరిగింది సార్, లాస్ట్లో ఉన్నటువంటి టాపిక్. ఓకే సార్. సరే సార్, టైమింగ్ కూడా మనకు 40 అవుతుంది. అవును సార్, 40 అవుతుంది. మళ్ళీ మీకు మీ జిల్లాలో ఉంది. ఓకే సార్, ఇంకా డౌట్స్? ఓకే సార్, మేము మొన్న జరిగినటువంటి సంఘటన తర్వాత ఈరోజు మేము మిమ్మల్ని చూసి ఇప్పుడు మేము ఎక్కడున్నాం, మేము ఏం నేర్చుకోవాలి, భవిష్యత్తులో మేము మీలాగా తయారు కావాలంటే ఎట్లాంటి మేము ఇంకా అడాప్ట్ చేసుకోవాలి మాకు అర్థమైంది సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇంకా మా దగ్గర చాలా అంటే డౌట్స్ ఉన్నాయి వాళ్ళందరికీ కూడా. సో మళ్ళీ సెషన్లో మిమ్మల్ని కలుసుకొని మీ ద్వారా ఆ డౌట్స్ పోయేటట్టు ఏర్పాటు చేస్తున్నాం సార్. సార్ ఇప్పుడు అర్థమైంది సార్, మేము ఇంకా నేర్చుకోవాల్సింది చాలా ఉంది. అవి నేర్చుకొని భవిష్యత్తులో మా పిల్లలకి మా పాఠశాల బలోపేతం చేయడానికి కృషి చేస్తాం. సో మరి మీరు ఇంత ఓపికగా ఇన్ని ఎగ్జాంపుల్స్ మాకు చెప్పినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం సార్. సార్ మిగతా టీచర్లందరూ కూడా అన్యదా వేరే విధంగా భావించొద్దు. నెక్స్ట్ సెషన్ బయోసైన్స్ ఉంది. ఒకవేళ మనం క్లోజ్ చేయకపోతే ఆటోమేటిక్ గా ఈ ప్రోగ్రామ్ ఎండ్ అయిపోతుంది సార్. సో అది మనకు బాగుండదు. కాబట్టి మనం గౌరవంగా క్లోజ్ చేసుకొని ఆ సెషన్ మళ్ళీ కప్పిస్తాం సార్. రేపు మళ్ళీ యథావిధిగా అయితే మేము మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాం సార్. ఎగ్జాక్ట్లీ షార్ప్ గా 2కి స్టార్ట్ అవుతుంది సార్. ఎవరో ఒకరు హోస్ట్ సంబంధించి ప్రత్యేక అతిథులుగా ఉంటారు, ఒక్కోసారి ఉండకపోవచ్చు. సో ఇవాళ ఎమ్మెల్సీ గారు వచ్చారు సార్, తనకు పెద్దలు గౌరవనీయులు కాబట్టి టైం ఇచ్చాం. సో భవిష్యత్తులో మరి మీరు అందరూ కూడా ఇన్ టైంలో 2కే స్టార్ట్ చేసింది సార్. ఎగ్జాక్ట్లీ 2కి స్టార్ట్ అవుతుంది, 3:30కి ఎండ్ అవుతుంది. దానిలో ఎటువంటి ఈ దేశం లేదు. తర్వాత
ఎక్కడ కూడా ఆగేది లేదు సార్. ఈ రోజు 260 నుంచి 275 దాకా ఉన్నారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. ఐ విల్ ఎండ్ సార్. థ్యాంక్ యూ.